అందరికి వందనాలు, స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు. చాలా సంతోషం, ఆసక్తిగా మీరు ఉదయ కాలం కూడా మీరు చేరి రావడం. ఈ ఉపవాస ప్రార్థనల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభుని స్తుతించడం. రెండవది, 2025 సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేయనట్లుగా మనల్ని మనమే శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని మంచి మనస్సాక్షితో 2025 సంవత్సరంలో ప్రవేశించినప్పుడు ఈ సంవత్సరంలో ఏదైతే మేలు పొందారో రాబోయే సంవత్సరంలో గొప్ప కార్యాలు, అధికమైన కార్యాలు మీ కుటుంబాలలో, మీ పిల్లల జీవితాల్లో నా దేవుడు చేయుదురుగాక. ఈ రెండు ఉద్దేశాల కొరకై ఈ ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉపవాస ప్రార్థన అనేది అన్ని ప్రార్థనలో శ్రేష్టమైన ప్రార్థన. జయ జీవితానికి పునాది ఏది అని అంటే ఉపవాస ప్రార్థనే. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలు మరి ఒక్కసారి మనమందరం ఈ విధంగా చేరవటానికి దేవుడు కృప చూపారు. బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యపు ఆధారాలను బట్టి మన వాక్యాన్ని ధ్యానిస్తూ మన ప్రార్థనలు కూడా ప్రాముఖ్యమైన విషయాల కొరకై మన ప్రార్థనలు కూడా చేయబోతూ ఉన్నాం. 95వ కీర్తన 7వ చరణాన్ని మనం చదువుకుందాం. 95వ కీర్తన 7వ చరణంలో, రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు చాలు. చదువుబడిన ఈ వాక్య భాగంలో కీర్తనాకారుడు రండి నమస్కారం చేసి సాగిలు పడుదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము అని అంటారు. ఈ ఉపవాస ప్రార్థనలో మీరందరూ చేరి వచ్చారు. రండి ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి అన్నప్పుడు మీరు ఆసక్తిగా చేరి వచ్చారు. ఈ రోజుల్లో మనం యెహోవా సన్నిధిని మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థనలు అనేక విధాలుగా ఉన్నాయి, కానీ మోకరించి ప్రార్థించడం అనేది చాలా గొప్ప కార్యం. ప్రార్థనలో రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. సాష్టాంగ నమస్కారపడి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బోర్లబడి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ప్రార్థనలు ఉన్నాయి. కానీ ఇక్కడ మోకరించి యెహోవా సన్నిధిని మనం మోకరించదము, మోకరించి ప్రార్థన చేసే అనుభవం చాలా శ్రేష్టమైంది. మోకరించడము అనేది ఓ తగ్గింపుకు గుర్తు. ఆయా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం. స్కూల్లో టీచర్స్ ఉంటారు, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మోకరించో అని అంటారు. వెంటనే మోకరిస్తారు. అంటే చేసిన తప్పు మరలా రిపీట్ అవ్వకుండా ఆ స్టూడెంట్ జీవితంలో ఒక మంచి బుద్ధి కలగటానికి ఒక తగ్గింపు. ఆ మోకాళ్ళలోని మోకరించుట ద్వారా ఓ శిక్ష. మరలా ఇంకోసారి ఏదైనా తప్పు చేస్తే టీచర్స్ మరలా మోకరింప చేస్తారేమో అని భయపడి ఆ స్టూడెంట్ తప్పు చేయకుండా మానుకుంటాడు. ఇవి స్కూల్లో తరచుగా జరుగుతూ ఉంటాయి. వెంటనే మోకరించు అని అంటారు. మోకరించి ప్రార్థించడం అనేది చాలా శ్రేష్టమైన కార్యం. మనం ఆరాధించుచున్న యేసుక్రీస్తు ఆయన మన ఎదుట ఉండగా, మన మధ్యలో ఉండగా మనం మోకరించి ప్రార్థించడం చాలా శ్రేష్టమైన కార్యం. ఎందుకంటే దేవుళ్ళు అని పిలువబడే వాళ్ళు ఎంతోమంది లోకంలో ఉన్నారు. అందరి ఎదుట మనం సాగిలపడి నమస్కరించడానికి అవకాశం లేదు. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్న ఈ రోజుల్లో సృష్టికర్త అయిన యేసయ్య దగ్గరే మాత్రమే మనము మోకరించి ప్రార్థన చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యము నుండి మీరు గమనించినట్లయితే సంఘానికి పౌలు గారు తెలియచేస్తారు. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ
భూమి క్రింద ఉన్నవారిలో కానీ చూడండి, ప్రతి వారి మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. కాబట్టి ప్రతివాని మోకాలు యేసు నామమున వంగాలి. మనమేదో సృష్టిని పూజించట్లేదు, కానీ నిజదేవుడైన యేసయ్యను ఆరాధిస్తున్నాం, పూజిస్తూ ఉన్నాం. మోయాబీయులు ఎక్కడో కొండల్లో గుహల్లో దేవుళ్ళు ఉన్నారు అని వెళ్ళిపోయి ప్రయాసపడుతున్నారు, ఆయాసపడుతున్నారు. వారికి ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది అని యెషయాలో ఒక మాట రాయబడి ఉంది. ఎంతోమంది అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆ కొండల్లో ఉన్నాడు, ఈ కొండల్లో ఉన్నాడని వెళ్ళిపోయి కానరాని లోకానికి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడో దేవుడు లేడు, నా గుండెల్లో ఉన్నాడు అంటాడు ఇంకొక ఆయన. ఆ మధ్య ఒక ఇంటికి విజిటింగ్ వెళ్తే ఎక్కడున్నాడు అన్న దేవుడు, గుండెల్లో ఉన్నాడు అని. వాళ్ళ భార్య కూడా ఆ గుండెల్లో ఉన్నాడు దేవుడు అనేసరికి ఆయన ముందు మోకరించి ప్రార్థన చేస్తుందట, గుండెల్లో దేవుడు ఉన్నాడు అని. ఎక్కడెక్కడో దేవుడు ఉన్నాడు అని అనుకుంటారు, కానీ ఎక్కడే లేడు. ఆయన ఆత్మస్వరూపి, ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసం చేసేవాడు. కాబట్టి అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామం యేసయ్య నామం. కాబట్టి ఆయన నామం ఒప్పుకొనొచ్చు, ఆయన ఎదుట మనం మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. తద్వారా మన జీవితాల్లో మేలు ఆశీర్వాదాలు చూడగలుగుతూ ఉన్నాం. మోకరించి ప్రార్థించే అనుభవం చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే ఇవి నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను కూడా చిన్న వయసు నుండి ప్రభువులో నడిపించబడుతూ వచ్చాను. తర్వాత ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించే అనుభవాలు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వేస్తున్నాయి, కాయ కాసిపోయి మోకరించి బలం ఉన్నప్పుడే మోకరించి ప్రార్థన చేయాలి. ఒక రోజున బలం లేనప్పుడు మనం ఏం చేయగలం? అందుకే కళ్ళు బాగా కనబడ్డప్పుడే మన బైబిల్ని బాగా చదవాలి. కాళ్ళు చేతులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభువుని మనం వెతికి రావాలి అని మనం ఆత్మీయంగా కొన్ని మాటలు చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రెండవ రోజు ఈ ఉదయకాల సమయంలో మనము మోకరించి ప్రార్థన చేయుదుముగాక. వయసు పెద్దబడిన తర్వాత మోకరించి ప్రార్థన చేస్తానంటే బలము రాదు. అందుకే యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్తున్నారు, పేతురు, నీవు వయసులో ఉన్నప్పుడు నీ ఇష్టమైన చోట నీవు వెళ్తూ ఉన్నావు, కానీ వేరొకరు నీ నడుము కడతారు. అంటే మనం ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నప్పుడే క్రీస్తు యొక్క అడుగుజాడలో నడిపించబడుతూ మోకరించి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధికి వస్తూ వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలో మనం నడిపించబడే అనుభవాలు శ్రేష్టమైనవి. ఇవి ఒకవేళ మానుకుంటే ఒక రోజున వయసు పైబడిన తర్వాత ఇంకొంతమంది అంటారు, ఇప్పుడు కాదు భక్తి చేసేది, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు భక్తి చేయాలి అని అంటారు. కానీ ప్రసంగిలో వ్రాయబడి ఉంది, యవనుడా యవన కాలమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, యవన కాలమందు కాడిమోయుట నరునికి మేలు అని వాక్యం చెప్తోంది. కాబట్టి ఆరోగ్యం ఉన్నప్పుడే, మోకాళ్ళు బలంగా ఉన్నప్పుడే, కళ్ళు తేటగా కనబడుతూ ఉన్నప్పుడే వాక్యాన్ని చదువుతూ మోకరించి ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో కనిపించినప్పుడు నిశ్చయముగా అద్భుతమైన కార్యాలు దేవుడు చేయుదురుగాక. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3వ వాక్యములో సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి అనే మాట కూడా ఉంది. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. కాళ్ళు చేతులు మోకాళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మోకరించి ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో శక్తిని పొందే అనుభవం. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే అనుభవం. భక్తి సింగ్ గారి గురించి కూడా తరచుగా చెప్తూ ఉంటారు. ఆయన ఒక గది ఉండేది, ప్రార్థన గది, మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆ మోకాళ్ళ యొక్క గుర్తు అలాగే గుంటలాగా
ఒక చోట వాడు ఆయన గదిలో అలాగే గుర్తుగా ఉండిపోయిందట. మోకరించి 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 ఆయన ఏ స్థలంలో అయితే మోకరించి ప్రార్థన చేస్తాడో ఆ స్థలంలో మోకాళ్ళు అలాగే గుంటలు పడిపోయాయి. ఆ స్థలం ఇలా మోకరించి ప్రార్థించిన వాళ్ళు ఎంతోమంది మేలులు పొందుతూ వచ్చారు. కనుక సడలిన చేతులను బలపరచుడి, తొట్టిళ్ళు మోకాళ్లను దృఢపరచుకొనుడి. యోబు గ్రంథం 4:4 కూడా కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరచుతివి. కృంగిపోయిన మోకాళ్ళ గలవానిని నీవు బలపరచుతివి. ప్రియమైన వారలారా, ఈ వాక్యాలు చాలా ఉన్నాయి, కానీ ముఖ్యముగా ఈ పూట మీకు తెలియచేసే ఒక ముఖ్యమైన మాట, ప్రభు సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయదుముగాక. మోకరించి ప్రార్థన చేయటం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటి? కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. వాక్యాలు ధ్యానిస్తూ 12 విషయాల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. 12 విషయాల కొరకు, ప్రాముఖ్యమైన విషయాలు వాక్యపు వెలుగులో మనం ధ్యానిస్తూ 2 క్రోనికల్స్ దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యం, మోకరించి ప్రార్థించుటలో కలిగే ఆశీర్వాదాలు ఏంటి? తాను చేయుచున్న సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలులందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి. చూడండి, సొలొమోను ప్రార్థన చేశాను. అవి ఎలా ప్రార్థన చేశాడో అధ్యాయాల్లో చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యమైన మాట మీకు చెప్తున్నాను. సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలులందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థనకి ఒక రిజల్ట్ వెనువెంటనే దొరికింది. ప్రార్థనలు అనేక రకాలుగా ఉన్నాయి, కానీ మోకరించి ప్రార్థించడం కూడా చాలా గొప్ప కార్యం అండి, గొప్ప కార్యం. వాటి ద్వారా కలిగే మిరాకిల్స్, అద్భుతమైన కార్యాలు ఎలా ఉంటాయో మీకు చెప్తూ ఉన్నాను. సొలొమోను ప్రార్థన చేశాడు. సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలులందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ప్రార్థన చేశాడు. మోకరించి ప్రార్థన చేయడం, 2 చేతులు పైకెత్తడము అంటే జయము పొందటానికి చేతులు ఎత్తడం. అపజయాలు కాకుండా జయం ప్రభు ఇవ్వాలని కోరుకున్న వారమై మోకరించి మనల్ని మనమే కృంగదీసుకొని చేతులెత్తి ప్రభువా జయం అనుగ్రహించు అని ప్రార్థించటానికి గుర్తుగా 2 చేతులు ఎత్తుతాం. సొలొమోను అలా ప్రార్థన చేసినప్పుడు 7వ అధ్యాయం 1వ వాక్యములో దాని యొక్క రిజల్ట్ మీరు చూడండి. సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. చూడండి, మీరు గమనించండి, మోకరించి ప్రార్థన చేయటం ద్వారా మీ కుటుంబాల్లో దేవుని యొక్క తేజస్సు నిండునుగాక. మోకరించి ప్రార్థన చేయటం ద్వారా మీ కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఒకవేళ చీకటి ఆవడి ఉంటే ఆ చీకటి తొలగించబడి వెలుగు ప్రత్యక్షమవునుగాక. మీరు విశ్వసించండి, కుటుంబాల్లో దేవుని యొక్క తేజస్సు ఉండాలి, మహిమ ఉండాలి, గ్లోరీ ఆఫ్ ద లార్డ్. నిబంధన మందసము ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉండగా ఆ ఇల్లు ఆశీర్వదించబడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహిమ నా ఇంట్లో ఉన్నదా అని ఎవరికి వాళ్ళే ఆలోచించి చూడండి. దేవుని యొక్క మహిమ. సొలొమోను మోకరించి ప్రార్థన చేసినప్పుడు వెనువెంటనే ఆ మందిరము నిండా మహిమ చేత నింపబడింది. యాజకులు కూడా ప్రవేశించలేనంత మహిమ, గ్లోరీ, ఆ మహిమ నింపబడి ఉన్నది. మరి మన జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, కుటుంబంలో దేవుని యొక్క మహిమ నింపబడాలి అన్నప్పుడు, నిండి ఉండాలి అన్నప్పుడు కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి రక్షణ అనుభవం కలిగి ఉండాలి. కుటుంబంలో మహిమ
లేనందు చేతనే కొన్నిసార్లు గొడవలు, అసమాధానాలు వస్తూ ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో భర్తకు రక్షణ లేకపోతే భార్యకు రక్షణ, భార్యకు రక్షణ ఉంటే భర్తకు రక్షణ, ఇలా ఒకరు రక్షణ లేని పరిస్థితుల్లో కుటుంబంలో మహిమ లేని పరిస్థితి. కాబట్టి కొన్ని కుటుంబాల్లో ఈ కులపిచ్చి మతపిచ్చి కలిగిన వాళ్ళు మారుమనసు పొందిన వాళ్ళని, మందిరానికి వస్తున్న వాళ్ళని ఆటంకపరుస్తూ ఉంటారు. నేను నగరి అనే ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు కూడా ఒక కుటుంబం రక్షణలోనికి వచ్చింది. ఆ ప్రాంతంలో కులపిచ్చి మతపిచ్చి కలిగిన వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి అంటే ఈ వైట్ డ్రెస్ మీద వెళ్తే ఇంక బతకనిచ్చేవాళ్ళు కాదు. కాబట్టి కలర్ డ్రెస్ మీద వెళ్ళిపోయి నేను బ్రదర్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసి వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా ఆ ఏరియాలో వాళ్ళ బంధువుల మధ్యలో ఇక చర్చికి వెళ్తే ఊరుకోరని చెప్పి వాళ్ళు కూడా ఓ బుట్ట తీసుకొచ్చేవాళ్ళు. మార్కెట్కి వెళ్తున్నామని చెప్పి మందిరానికి వచ్చి మరలా ఇంటికి వెళ్ళేవాళ్ళు. కానీ రోజులు గడిచే కొలది ఆ కుటుంబం ద్వారా ఆ ఏరియాలో ఉంటున్న ఆ 10 కుటుంబాలు కూడా రక్షణలోనికి వచ్చి ఇప్పుడు ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వారి ద్వారా వారి కుటుంబస్తులందరూ కూడా ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారు. చూడండి, మహిమ ఆ కుటుంబస్తులు పొంది ఉండగా ఆ మహిమ అక్కడ ఉంటున్న వాళ్ళ బంధుమిత్రులందరికీ కూడా ప్రాకి వాళ్ళు కూడా ప్రభుని నమ్ముకొని ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారు. కనుక మనం ప్రార్థన చేయాలి మోకరించి, దేవుని యొక్క మహిమ మన కుటుంబాల్లో వచ్చినట్లుగా. ఆ మహిమ దేవుని ప్రజలైన జీవితాలలో ప్రత్యక్షమైనప్పుడు ఆ రక్షణ అనేది ఒక్కొక్కళ్ళ ద్వారా మహిమ అలాగే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నిప్పు కొద్దిగా అలా ముట్టించగానే మొత్తం తగలపడిపోయింది. అలాగే దేవుని యొక్క మహిమ ఒక్కళ్ళ జీవితాల్లో, మీ జీవితాల్లో ప్రత్యక్షమైతే మీ ద్వారా అందరికీ కూడా ఆ వెలుగు ప్రకాశింప చేయుదురుగాక. కాబట్టి ప్రియమైన వారలారా, మనం మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి మోకరించి. దేవుని యొక్క మహిమ సొలొమోను మోకాళ్ళలోని ప్రార్థన చేసినప్పుడు దేవాలయము నిండినట్లుగా కుటుంబాలలో రక్షణ ద్వారా దేవుని యొక్క మహిమ వస్తుంది. బైబిల్లో జక్కయ్య గురించి మనం చదువుతూ ఉన్నాం. ఆయన పొట్టివాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరో చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. యేసుక్రీస్తు శిష్యులు బయలుదేరి వస్తూ ఉంటే మార్గాన యేసుక్రీస్తు వారే ముందుగా ఆయనను చూచి జక్కయ్య చెట్టు దిగిరా అన్నాడు. అందరూ చూసి ఈ మోసగాడింటికి ఏంటి యేసుప్రభు వారు వెళ్తున్నారే అని ఒకలాగా చూస్తూ ఉన్నారు. కానీ పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడనే సంగతి వాళ్ళకి తెలియదు. యేసుప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ జక్కయ్య యేసుక్రీస్తు పిలవంగానే సంతోషముగా ఇంట చేర్చుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టి, తాను ఏదైతే తప్పులు చేశాడో, మోసపు కార్యాలు చేశాడో, ఓ ట్యాక్స్ కలెక్టర్గా ఉండి 100 రూపాయలు వసూలు చేయమంటే 1000 రూపాయలు వసూలు చేస్తాడు. 1000 రూపాయలు వసూలు చేయమంటే 10,000 రూపాయలు వసూలు చేస్తాడు. మోసంతో డబ్బు సంపాదించుకున్నాడు. కానీ దెర్ ఇస్ నో పీస్, సమాధానం లేని పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నప్పుడు రక్షణ కలిగితే, నేను చేసినవన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెడితే దేవుని యొక్క మహిమ నా కుటుంబంలో కలుగుతుంది అని ఆలోచించి వెంటనే యేసుక్రీస్తు వారి దగ్గర, బతుకుడా నేను చేసిన పొరపాట్లను క్షమించండి, ఎవరి దగ్గరనైనా మోసముగా అన్యాయముగా నేను తీసుకొని ఉంటే మరలా 4 అంతలుగా తిరిగి చేస్తానని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చప్పట్లు కొట్టండి గట్టిగా. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతను కూడా అబ్రహాము సంతతి వాడే, ఆశీర్వదించబడటానికి ఈ కుటుంబానికి కూడా దేవుడు ఎన్నుకున్నాడని యేసుక్రీస్తు వారు ఆ జక్కయ్య గురించి చెప్పినప్పుడు ఆ రోజు నుండి ఆ ఇంటికి వెలుగు, మహిమ ప్రత్యక్షపరచబడింది. అంతవరకు చీకటి, అంతవరకు దుఃఖము, కన్నీళ్లు, వేదన. కనుక ప్రేమిన వారలారా, ఈ రోజున మనం ప్రార్థన చేయాలి కుటుంబ రక్షణ కొరకు. కుటుంబంలో రక్షణ ఉన్నప్పుడు ఆ ఇంట్లో దేవుని యొక్క మహిమ నిలిచి ఉంటుందండి. కొన్నిసార్లు కొందరు ఇలా చెప్తూ ఉంటారు, అనయ్య నా భర్త ఎంత చెప్పినా కూడా మారట్లేదు, ఎప్పుడు చూసిన సినిమాలు సీరియల్ చూస్తుంటాడు, ఎంత చెప్పినా వినడన్నా అన్నది.
సడన్గా వాళ్ళ ఏరియాలో ఒకసారి వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్ళా. సడన్గా ఇంటికి వెళ్ళేసరికి భర్త పక్కనే కూర్చొని ఆమె కూడా సీరియల్ చూసుకుంటూ ఆహాహా నవ్వుతాను. ఇక ఏం మారుతాడు ఆయన? నా భర్త మారట్లేదు అన్నదా? ఈమె కూడా పక్కనే కూర్చొని సినిమా సీరియల్ చూస్తాం. అదేదో ప్రార్థన చేయొచ్చు కదా. కాబట్టి ఒకటి, ఈ రోజున మీ కుటుంబంలో దేవుని యొక్క మహిమ ఇది మొదలుకొని నింపబడి ఉండునట్లుగా మిమ్ములను బట్టి నీ భర్తకి దేవుడు రక్షణ అనుగ్రహించుదురుగాక. నిన్ను బట్టి నీ భార్యకు రక్షణ ప్రభు దయచేయుదురుగాక. మిమ్ములను బట్టి మీ పిల్లలకు రక్షణ నా దేవుడు దయచేయుదురుగాక. అందరు మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. రక్షణ కొరకు కుటుంబంలో వారికి రక్షణ లేదు, వీళ్ళకి రక్షణ లేదు అని ఒకవేళ బాధపడుతూ ఉంటే బాధపడిన అవసరం లేదు. ప్రార్థన చేస్తే నిశ్చయముగా దేవుడు వారిని దర్శించుదురుగాక. సర్వకృపానిధి దేవా, మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము నాయన. దయతో మా సంఘ విశ్వాసుల కుటుంబాల్లో నాయన రక్షణ లేని వారికి మీరు రక్షణ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. మా విశ్వాసులో ప్రతి కుటుంబంలో మీ యొక్క మహిమ నిలిచి ఉండాలి, మీ యొక్క మహిమ ప్రత్యక్షపరచబడాలి సయ్య. దయతో మీరు కనికరించి కుటుంబాలలో రక్షణ లేని వారికి రక్షణ ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన భర్తకు రక్షణ లేకపోతే భార్య రక్షణ లేని స్థితి, భార్య రక్షణ పొందితే భర్తకు రక్షణ లేని స్థితిలో ఉండగా అట్టి కుటుంబాలను మీరు దర్శించి మీరు రక్షించమని కోరుకుంటున్నాం. మీ కల్వారి సెలవు దర్శనము చేత మీరు రక్షించమని వేడుకుంటున్నాం. కుటుంబ సమేతంగా మీ సన్నిధికి ప్రతి ఒక్కరూ మందిరానికి రావాలి. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదము అనే మాట మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం యేసయ్య. కుటుంబాలుగా మీ సన్నిధికి వచ్చుదురుగాక. మీ సన్నిధిలో ఉంటున్న ఆశీర్వాదాలు కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ అనుభవించినట్లు మీరు సహాయం దయచి, చెడు అలవాట్లలో చీకట్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి చెడు అలవాట్ల నుంచి విడుదల చేయి. కొన్ని కుటుంబాల్లో త్రాగుడు వ్యసనాలకి బానిసలై ఉండగా అట్టి వారిని మీరు రక్షించి మంచి అలవాట్లు కలిగి మీ నామాన్ని అంగీకరించి బాప్తిసం తీసుకొని భార్య భర్త పిల్లలు అందరూ కలిసి మీ సన్నిధికి వచ్చి ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందినట్లు సహాయం దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నిశ్చయముగా ప్రభు రక్షించి మేలు చేయబోతున్నందుకే స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కూర్చుందాం. బైబిల్లో ఇంకొక మాట మీకు చెప్తాను. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 54వ వాక్యం. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి, చూడండి, యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళు ఉండటం మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించను. రెండవది, దేవుని ప్రజలైన మనం మోకరించి ప్రార్థన చేయటానికి వచ్చాం. ఒకటి, పిల్లల రక్షణ కొరకు, కుటుంబ రక్షణ కొరకు, రక్త సంబంధికులు బంధుమిత్రుల రక్షణ కొరకు ప్రార్థించడం శ్రేష్టమైంది. రెండవది, సొలొమోను మోకరించి ప్రార్థన చేస్తూ సమాజం అంతటిని కూడా దీవించుచూ ఉన్నాడు. ప్రేమిన వారలారా, మనం మోకరించి రెండవదిగా చేయవలసింది ఏంటంటే దీవించుదురుగాక. దీవించాలండి, ఆశీర్వదించాలి. మీకున్న పిల్లల్ని మీరు దీవించుచూ ఉన్నారా? నీకున్న భర్త, నీకున్న భార్య, వారిని మీరు దీవించుచూ ఉన్నారా? మీ కుటుంబాల్లో ఉంటున్న తోడికోడలు, అత్త, మామ, వీరిని మీరు దీవించుచూ ఉన్నారా? మీకు మీరు ఆలోచించి చూడండి. సొలొమోను మోకాళ్ళ యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళు ఉండటం మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించను. రెండవది, మనం దీవించాలి. మోకరించి ప్రార్థన చేస్తూ లేచి నిలిచి దీవించాలి. దీవెన వచనాలు మీరు పలుకుతూ ఉన్నారా? మీరు ఆలోచించండి. చాలా కుటుంబాలని దర్శిస్తూ ఉన్నప్పుడు
కొందరు అక్కడ అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో శపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏం పిల్లలు అన్నా అని పిల్లల్ని దూషించే వాళ్ళు కూడా ఉన్నారు. నా కడుపులో పుట్టడానికి బదులుగా గాడిద కడుపులో పుట్టినా బాగుండు అనేది నా ముందు ఒక ఆమె. ఏంటమ్మా అంతటి మాట అన్నావు? నీ పిల్లలే కదా, ఎందుకన్నా నా మాట విననప్పుడు అని పిల్లల్ని శపించే వాళ్ళు ఉన్నారు. భర్తని శపించే భార్యలు కూడా ఉన్నారు. భర్తని శపించే భార్యలు కూడా ఉన్నారు. వాడు పనికి మాలినోడు అన్నది ఒక ఆమె. ఎవరండి? ఎవరంటే వాడే నా మొగుడు అన్నది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మాసుగా మాట్లాడుతుంది. వాడే ఏందమ్మా భర్తను పట్టుకొని వాడు ఈడంటావంటే అది కొత్తలో అన్నా, ఇప్పుడేంటి నీ బాధ అంటే ఆమె ఫ్యాక్టరీలో జాబ్ చేసిద్ది. ఈ కమ్మలు ఏమి వేసుకోరు. కొంతమంది కుర్రోళ్ళు వెంటబడుతున్నారట, నేను పెళ్లి చేసుకో అని. నాకు పెళ్ళి అయిందంటే ఫోన్ చేశాడు భర్తకి, ఎవరే రారా అర్జెంటుగా, నేను బస్ స్టాండ్లో ఒక్కదాన్నే ఉన్నాను అంటే నిదానంగా సైకిల్ వేసుకొని వస్తున్నాడంట. ఈ పిల్లకి మండింది. వాడు ఎంత చెప్పినా ఇంతేనన్నా అని బాధపడేది. ప్రియమైన వర్లారా, ఇలా కొన్ని సందర్భాల్లో భర్తని, భార్యని, పిల్లల్ని శపించేవాళ్ళు ఉన్నారు. కొందరైతే అత్త కోడల్ని, అత్తల్ని, ఇక ఇవి చెప్పాలంటే మీకు చాలా సమయం పడింది. అత్త కోడలు, తోడి కోడలు తోడేళ్లలాగా పోట్లాడుకుంటూ, ఇంకొక ఆమె వాళ్ళ అత్త అంటది ఎన్నడు చచ్చిద్దో నా కొడుకు ఇంకొక పెళ్లి చేస్తానంటది ముసలిది. చూడండి, శపించేవాళ్ళు ఉన్నారు. నా ముందే మరలా బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు ఏమనుకోవద్దు అంటారు. మరలా తిడుతూనే ఉంటారు, శాపాలు పెట్టారు. పాస్టర్ గారు ఏమనుకోవద్దు, వాక్యాలు చెప్పొద్దులే. ఎందుకు చెప్పకుండా ఉంటా? చెప్తాను ఖచ్చితంగా. నాకు అవే పాయింట్లు. మరి నాకు ఎక్కడ దొరుకుతాయి పాయింట్లు? మీరే. అందుకే కొందరిని కూర్చోబెట్టి మాట్లాడుతాను. కొన్ని పాయింట్ దొరికిందా ఇక్కడ వేసేస్తా. ఇవే అనుభవాలు. మరి ఎక్కడొస్తే అనుభవాలు? కాబట్టి కొందరు శపిస్తూ ఉంటారు. కాబట్టి వాక్యం చెప్తుంది మనం శపించడం మానుకోవాలి. నీవు దీవిస్తే నీవు దీవెన పొందుదువుగాక. కాబట్టి ఈ పూట మనం దీవించాలండి. మోకాళ్ళలోని లేచి ఆయన దీవిస్తూ ఉన్నాడు, దీవించుచూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యములో మీరు గమనిస్తే, దేవుని ప్రజలైన మన నోట శాపవచనాలు రాకూడదు. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. చూడండి, ఒక అడ్వైస్. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని బిడలం కాబట్టి మన నోట శాపవచనాలు రాకూడదు, కానీ ఆశీర్వచనాలు వచ్చును గాక. ఎవరైనా కీడు చేశారా వాళ్ళు నాశనమైపోవాలని కోరుకోకూడదు. ఎవరైనా ఇబ్బంది పెట్టారా, దుఃఖ పెట్టారా వాళ్ళకి అలాగే జరగాలి అనకూడదు. ప్రేమిని వర్లారా, మన నోట దీవెన వచనాలే రావాలి. వాళ్ళకి అందుకే అలాగైంది అని అంటారు కొన్నిసార్లు. అనకూడదండి. మీరు దీవించి చూడండి. యశన గారు కూడా మాకు అదే నేర్పించారు. దీవించండి, అప్పుడు మీరు దీవించబడతారు. ఆశీర్వదించండి. శాపాలు మన నోట రాకూడదు. సర్వసృష్టికి చిక్కులు పెట్టేది, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో చిక్కులు పెట్టేది ఈ నాలుకే. ఆ నాలుకలో ఉన్న ఆ క్వాలిటీస్ అన్నీ, ఆ నాలుక చేసే కార్యాలన్నీ ఆ వాక్య భాగాల్లో రాయబడ్డాయి. మీరు తర్వాత చదువుకోండి. కానీ ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళకూడదు. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. చూడండి ఎంత అడ్వైస్. కాబట్టి మనము ఈ సమయంలో మోకరించి చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించి ఈ విషయం కొరకై మనం ప్రార్థన చేద్దాం. దీవించుట కొరకు మనం మోకాళ్ళు ఉండాలి. అందరూ మోకరించి దీవించండి. ప్రభువా, నా పిల్లల్ని దీవించండి. ఎవరికి వాళ్ళే. ఆ భర్తని దీవించండి. మీ నోట దీవెన వచనాలే రావాలి. అందరూ వాక్యపు ఆధారాన్ని బట్టి మీకు చెప్తున్నాను. సొలొమోన్ యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళు ఉండటం మారి లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలు సర్వ సమాజం అంతటిని దీవించండి. మీ నోట
దీవెన వచనాలు మీ కుటుంబ సభ్యులందరినీ కూడా వారి యొక్క పేర్లన్నీ చెప్పి మీరు దీవించి చూడండి. మీ పిల్లల పేర్లు చెప్పి దీవించండి. మీ ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, మీకు తెలిసిన వాళ్ళందరినీ దీవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా మీరు దీవించండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి, 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 ఆశీర్వదించండి నాయన, దీవించండి యేసయ్యా, దీవించండి, దీవించండి, దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా, ఆశీర్వదించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. సొలొమోను ప్రార్థన చేశాడు, దేవుని యొక్క మహిమ నింపబడింది. ఆయన లేచి మహాశబ్దంతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించను. ఒకవేళ ఇప్పటి వరకు మీ నోట శాప వచనాలు వచ్చి ఉంటే వాటిని పూర్తిగా మానేయండి. రాబోయే 2025 సంవత్సరంలో మిమ్మల్ని, మీకున్న పిల్లల్ని నా దేవుడు దీవించదురుగాక. ప్రతిసారి మోకరించి, ఉదయాన్నే లేచి మోకరించి మనం ఈ దీవెన వచనాలే పలకాలి. ప్రభువా నీవు నాకు ఇచ్చిన పిల్లల్ని దీవించాను, నాకు కలిగిన ఆస్తిని, నాకు ఉన్నటువంటి ఇల్లు, పొలాలు, ఆస్తి ఏవి ఉన్నాయో ఎవ్రీథింగ్, ప్రతి దానిని బట్టి మీరు స్తోత్రాలు చెప్పి చూడండి. ఖచ్చితంగా మీరు పొందిన ఆశీర్వాదాలు రెట్టింపుగా నా దేవుడు దీవించదురుగాక. మూడవదిగా రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 42వ వాక్యాన్ని మీరు చూడండి. రాజుల మొదటి గ్రంథం 18:42. ఆహాబు భోజనము చేయబోయిను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదు అనగా, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నది అనెను. గమనించండి, ఆ అధ్యాయంలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏలియా వర్షం కొరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షాన్ని కురిపించెను. హల్లెలూయా. మోకాళ్ళ మీద ఉండి వర్షం కొరకు ప్రార్థన చేశారండి. ఆత్మీయంగా చెప్తున్నాను, వర్షము అన్నప్పుడు భౌతికంగా వర్షం కురిపింపబడితేనే చుట్టూ ఉన్న పొలాల పంట చక్కగా పండుతుంది. మరి అతివృష్టి అనావృష్టి వచ్చినా కూడా ప్రమాదమే. ఇప్పుడు అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి, వాటి ద్వారా పంట నష్టం కలుగుతుంది. అందుకే మనం ప్రార్థించాలి, ఋతువుల ప్రకారము ప్రభువా నీవు వర్షాన్ని కురిపించదువు గాక. ఋతువుల ప్రకారం 3 నెలలు ఖచ్చితంగా దేవుడు సృష్టిని ఏ విధంగా కలుగజేశాడో ఋతువుల ప్రకారము వర్షాలు కురిపింపబడితే పంట నష్టపోకుండా మంచి రాబడిని పొందగలను. బిబ్లికల్గా వాక్యపు వెలుగులో మనం ధ్యానించినట్లయితే ఈ అకాల వర్షాలు రావటానికి మనుషుల జీవితాల్లో ఉంటున్న చీకటి పాపమే కార్యమని ప్రవక్తల గ్రంథాల్లో రాయబడ్డాయి. అందుకే ప్రార్థనలు, దేవుని యొక్క వాక్యాలు ప్రకటింపబడుతూ ఉండగా దేశంలో చెడు అనేది లేనప్పుడు దేవుడు ఆకాశము నుండి వర్షాన్ని కురిపించుదురుగాక. వర్షం కురిపింపబడాలి అని ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోకాళ్ళ మీద. అక్షరికంగా వర్షాలు ఋతువుల ప్రకారం కుమరింపబడినప్పుడు పంట చేతికి వస్తూ ఉంది. అకాల వర్షాలు వచ్చినప్పుడు నష్టపోయి అప్పుల బాధల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి భౌతికంగా ఒక దీవెన మనకు అవసరం. మీరు విశ్వసించండి, రాబోయే 2025 సంవత్సరంలో మీరు చేస్తున్న ఈ పొలం పంట విషయంలో చేతి పనిని నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. దీవెన వర్షాన్ని దేవుడు మీకు, మీ పిల్లలకు సమృద్ధిగా దయచేయుదురుగాక. అందుకే మనం ప్రార్థన చేయటానికి కూడుకున్నాం. ఆశీర్వాదం కొరకు ప్రభు దగ్గర మనం అడగటానికి వచ్చాం.
విశ్వా ఉపవాసంతో విశ్వాసంతో అడిగి ప్రార్థన ద్వారా పొందుకోవటానికి వచ్చాం. మరి యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 26వ వాక్యములో ఈ ప్రవచనం మన జీవితాలలో నెరవేర్చబడినట్లుగా మనం ప్రార్థించాలి. 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 26వ వాక్యములో, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును, దీవెనకరముగు వర్షము కురియును. ఈ మాట ప్రతి ఒక్కరి జీవితాలలో నా దేవుడు నెరవేర్చుదురుగాక. ఏలియా వర్షం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు వర్షాన్ని పంపించాడు. వర్షం ఉంటేనే సకల జీవరాశులు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. వర్షం లేని ప్రాంతాల్లో డెవలప్మెంట్ కూడా జరగదు. వర్షం లేని ప్రాంతాల్లో నీళ్లు లేకపోతే మనుషులు చచ్చిపోతారు. కాబట్టి ప్రేమిన వారలారా, ఈ రోజున ప్రతిరోజు ఋతువుల ప్రకారం వర్షాలు కురిపించబడేటట్లు మనం ప్రార్థన చేయాలి. నిశ్చయముగా ప్రార్థన అనేది వ్యర్థమైపోదండి. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మేలు చేస్తాడా లేదా అని. మీరు విశ్వసించండి, ఖచ్చితంగా మనం చేసే ప్రార్థనలు రాబోయే రోజుల్లో అవి పరిపూర్ణంగా నెరవేర్చబడునుగాక. యేసన్ గారు కూడా చాలా సంవత్సరాల క్రితం ప్రార్థనా వీరుల సమావేశాల్లో ఒక పాయింట్, ఈ సినిమా హాళ్ళన్నీ ప్రార్థనా మందిరాలుగా మార్చబడాలి అని. ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఫలితం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. విజయవాడ దగ్గర ఒక ఏరియాలో ఇప్పుడు సినిమా హాల్లోనే మందిరం అక్కడ ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు సినిమా హాళ్ళన్నీ కూడా మోయబడ్డాయి. ఇలా ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్న ప్రార్థనకి ఒక రోజున ఖచ్చితంగా జవాబు ప్రభు అనుగ్రహించుదురుగాక. వర్షం కొరకు, భౌతికమైన మేలులు ఆశీర్వాదాల కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండవది, కుటుంబ ఆశీర్వాదం కొరకు, ఆత్మీయ ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేయాలి. వర్షము అనేది ఆశీర్వాదానికి గుర్తు. మరి మనం ఏ విధంగా అడగాలి? యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 18-19 వాక్యములో అక్సా, కాలేబు కుమార్తె, ఆమె పెళ్ళైన క్రొత్తలో తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆమె ఎలా అడిగిందో ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 18-19 వాక్యములో, తండ్రి మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలమును అడుగుమని అతన్ని ప్రేరేపించను. చూడండి, కాలేబు తండ్రి అడుగుతున్నాడు, అమ్మ నీకేం కావాలి? ఆమెను అడిగారు. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా. చూడండి, అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను కూడా ఇచ్చెను. మీరు ఆ వాక్యాలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నీకేం కావాలి అని అడిగినప్పుడు కాలేబు అక్స అడుగుతోంది, తండ్రి నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, మెరక మడుగులను కూడా నాకు దయచేయండి. ఆ మాటలో నా అర్థం ఏంటంటే, దక్షిణ భూమి అన్నప్పుడు భూ సంబంధమైన ఆశీర్వాదాలు. నీళ్లు ఎత్తు స్థలములో నుండి, మెరక మడుగుల్లో నుంచి దక్షిణ ప్రాంతానికి నీళ్లు వస్తాయి. అంతేకాని దక్షిణ ప్రాంతం నుండి పైకి ఎత్తైన మెరక మడుగుల్లోకి నీళ్లు వెళ్ళవు. వర్షం పడ్డప్పుడు ఎత్తైన స్థలంలో నుండి లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు వస్తాయి. అలాగే అక్స అడుగుతుంది, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, మెరక మడుగులను కూడా నాకు దయచేయండి. హల్లెలూయా. భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మీరు నాకు దయచేయండి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు అవసరం. తినటానికి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు, ఉద్యోగం, వ్యాపారం, ఇల్లు, ఆస్తి, ఇవి ఈ లోకంలో మనకు అవసరం. ఆశీర్వాదాలు అవసరం. యేసన్ గారు ఒకసారి ఆశీర్వాదం గురించి చెప్తూ ఒక ఇంటికి వెళ్ళారట. వాళ్ళ ఇంట్లో ఇంటి యజమానుడు అన్నాడట, ప్రభు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు అంటే 10 మందిని పిల్లల్ని వరుసగా నిలబెట్టాడట. నిలవబెట్టాడు. వాళ్ళలో ఒకటి సొక్కు ఉంటే షెడ్డి లేదు, నిక్కరు ఉంటే సొక్కా లేదు, ఆఖరోడికి 2 లేవంట.
ఇది ఆశీర్వాదం అని అంటారు. ప్రేమిన వాళ్ళ ఆశీర్వాదం అంటే ప్రభువును మీరు విశ్వసించిన ఆ రోజు నుండి మీ కుటుంబాల్లో, మీ చేతి పనుల్లో దీవెన అంచెలంచెలుగా మీరు పొంది ఉన్నారు చూడండి. ఆ స్థితిగతులు మార్చబడ్డ అనుభవాన్ని దీవెన అంటారు. హల్లెలూయా. గతంలో ప్రభు నమ్ముకొనక మునుపు మీ కుటుంబాల్లో ఏమీ లేవు. కానీ ఇప్పుడు రోజులు గడిచే కొలది దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు, భక్తిలో నీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు మీరు చేసిన పనుల్లో చూడండి, ఫినాన్షియల్గా దేవుడు స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. రాబోయే సంవత్సరంలో దేవుడు అధికంగా నా దేవుడు దీవించుదురుగాక. దరిద్రులుగా ఉండటానికి ప్రభు ఇష్టపడడు. ప్రతి విషయంలో దీవెన కావాలి. అంచెలంచెలుగా భౌతికంగా దీవెనలు అవసరం. అందు నిమిత్తం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవది, ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా చాలా అవసరం. దక్షిణ భూమి ఉన్నది తండ్రి నాకు మెరక మడుగులను కూడా దయచేయండి. చూడండి, భౌతికమైన ఆశీర్వాదాలే పొందుకొని మనం తృప్తి చెందితే ప్రయోజనం లేదు. అందుకే తరచుగా ఒక వాక్యాన్ని నేను ఎప్పుడు చదువుతాను, చదివి వినిపిస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక ఈ జీవితకాలం మట్టుకే అనే మాట ఉంది చూడండి. ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తును విశ్వసించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19, ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ మాటలో నా ఆంతర్యం ఏంటంటే, భౌతికమైన ఆశీర్వాదాల కొరకే మనం సంతోషిస్తూ, వీటిని బట్టి శ్రద్ధ చూపుతూ, వీటి కొరకే మనము నడిపించబడుతూ ఉంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. లోకంలో మనుషులు కష్టపడి సంపాదిస్తూ ఉన్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు. వాళ్ళకి దేర్ ఈజ్ నో విజన్, ఒక గురి గమ్యం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఓసారి నేను ఇబ్రాహీంపట్నంలో సేవ చేస్తున్నప్పుడు కొంతమంది కొండను పగలగొట్టడానికి పనివాళ్ళు వచ్చారు. మీరు కొద్దిగా తక్కువ రేటుకి పని చేయండి అని అంటే, దేవుడు ఇస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎట్లా ఇస్తాడండి? మేము కష్టపడుతున్నాం, తింటున్నాం, దేవుడు ఎట్లా ఇస్తాడండి అంటాడు ఆయన. అంటే దేవుడి మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు, దేవుని సహాయం లేకపోతే మనం ఏమి చేయలేము అనే ఆ విజన్, ఆ రెవల్యూషన్ అనేది లోకంలో చాలామందికి లేదు. మేము కష్టపడుతున్నాం, తింటున్నాం. కానీ రోమపత్రికలో ఒక మాట రాయబడి ఉంది, ప్రయాసపడే వాని వలన కాదు పొందగోరే దేవుని వలననే అగును అనే మాట ఉంది రోమపత్రికలో. ప్రయాసపడుతున్నారు, కష్టపడుతూ ఉన్నారు. కానీ కష్టపడటానికి, ప్రయాసపడటానికి ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. మరి ఆరోగ్యం ఇస్తేనే కదా మనం కష్టపడి పనిచేయగలం. కాపుదల ఉంటేనే కదా మనం కష్టపడి పనిచేయగలం. కాబట్టి సమస్త జీవరాశులన్నీ కూడా ప్రభువు మీదే ఆధారపడుతూ ఉన్నాయి. కనుక మనము కూడా మనం ఆశీర్వాదాలు పొందటానికి ప్రభు దగ్గర ఈ పూట అడగాలి. మోకరించి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఏలియా వర్షం కొరకు ప్రార్థన చేశాడు. వర్షం కొరకు ప్రార్థన చేసినట్లు ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు నాకు దీవెన దయచేయండి. ఏలియా వర్షం కొరకు ప్రార్థన చేశాడు. మీ కుటుంబ ఆశీర్వాదం కొరకై అందరు మోకరించి ఒక్కసారి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నా దేవుడు మీ కుటుంబాలని ఆశీర్వదించుదురుగాక. మీ కుటుంబాలని, మీకున్న పిల్లల్ని నా దేవుడు దీవించుదురుగాక. మీకు కలిగిన ఆస్తి రెట్టింపయ్యేటట్లు నా దేవుడు దీవించుదురుగాక. అడగండి ఒక 2 నిమిషాలు. ప్రభువా, దీవెన దయచేయండి. ఏలియా వర్షం కొరకు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినట్లుగానే మేఘము కమ్ముకొన్నది. వర్షం పడేటువంటి ఆనవాలు అక్కడ ఉన్న సేవకుడు చూచాడు. అక్సా దగ్గర మొరపెట్టినట్టు, అక్సా తన తండ్రి దగ్గర మొరపెట్టినట్లు మనం కూడా అడుగుదాం. నాయనా తండ్రి, నాకు దీవెన దయచేయండి. నాయనా, నీవు నన్ను దీవించాను. నీవు నాకు భూసంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చావు.
పరసంబంధమైన దీవెనలు కూడా దయచేయమని అడుగుదాం. పరసంబంధమైన దీవెనలు కూడా దయచేయమని అడుగుదాం. తినటానికి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు, మీ చేతి పనులో దీవెన. ఇప్పటికే ప్రభు నమ్ముకున్న ఆ రోజు నుండి మీ కుటుంబాలను ఆశీర్వదిస్తూ వచ్చారు. ఇంకా అడుగుదాం. పరసంబంధమైన దీవెనలు కూడా దయచేయండి. మీ పట్ల ఉంచిన విశ్వాసములు స్థిరపరచండి. భక్తిలో ఇంకా ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి. నన్ను బట్టి నా పిల్లలు కూడా దైవభక్తులు ఎదగాలి. యేసయ్యా సహాయము దయచేయండి, దీవించండి, దీవెన దయచేయండి. పరసంబంధమైన దీవెనలు దయచేయండి, భూ సంబంధమైన దీవెనలు దయచేయండి. నాయనా నీవు నాకు దీవెన దయచేయండి, దీవెన దయచేయండి, దీవెన దయచేయండి, దీవెన దయచేయండి. యేసయ్యా వర్షం కొరకు అడగండి. ఋతువుల ప్రకారం ఈ రేపల్లి పట్టణంలో వర్షాలు కురిపింపబడును గాక. ఋతువుల ప్రకారం అతివృష్టి అనావృష్టి కలగకుండా అందరూ ప్రార్థన చేద్దాం. గత దినాల్లో రేపల్లి ఇటు లంక ప్రాంతాల్లో, విజయవాడ ప్రాంతాల్లో భయంకరమైన వరదలు. ప్రభా లాంటి వరదలు రాబోయే రోజుల్లో రాకుండా మీరు మా ప్రాంతాలని కాపాడమని అడుగుదాం. రాబోయే కీడు నుండి తప్పించబడు నిమిత్తమై ఇప్పుడే మనం ప్రార్థన చేయాలి. వరదలు రాకుండా కాపాడండి, నష్టాలు కలగకూడదు యేసయ్యా. ఋతువుల ప్రకారం వర్షాలు కురిపింపబడాలి తండ్రి. గత దినాల్లో జరిగిన నష్టాలు మరలా రాబోయే రోజుల్లో కలగకుండా కాపుదల దయచేయండి ప్రభు. మీరు కాపాడకపోతే మేము కాపాడబడలేము తండ్రి. మేము నివసిస్తున్న ఈ ప్రాంతాల చుట్టూ మీరు కంచె వేయండి, కాపుదల దయచేయండి. అతివృష్టి అనావృష్టి కలగకూడదు. ఋతువుల ప్రకారం వర్షాలు కురిపించబడాలి. మేము నివసిస్తున్న ఈ ప్రాంతాలకు మీ క్షేమాన్ని దయచేయండి యేసయ్యా. పొలం పంటని మీరు దీవించండి, చేతి పనులను మీరు దీవించండి, వ్యాపారాలను మీరు దీవించండి, ఉద్యోగాలను మీరు దీవించండి యేసయ్యా. దీవెన దయచేయండి నాయన, దీవెన దయచేయండి. భూ సంబంధమైన దీవెనలు దయచేయండి, పరలోక సంబంధమైన దీవెనలు దయచేయండి యేసయ్యా. దీవెన దయచేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. నిశ్చయముగా రాబోయే రోజుల్లో ఋతువుల ప్రకారం దేవుడు వర్షాన్ని కురిపించి ఈ ప్రాంతాలన్నింటిలో దేవుడు కాపుదల, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెన దయచేస్తున్న దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. మన కుటుంబాలన్నిటినీ భూ సంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదాల చేత తృప్తిపరుస్తూ ఉన్న దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. కూర్చుందాం. ఇంకొక మాట మీకు చెప్తాను. రాజుల రెండవ గ్రంథం మొదటి అధ్యాయం 13వ వాక్యాన్ని మీరు చూడండి. ఏబది మందికి అధిపతి అయిన ఒకతను దైవజనుడైన ఏలియాకు విరోధంగా శత్రువులు. చదవండి. ఒకరిని ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 10 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. చాలు. చూడండి, ఆ అధ్యాయంలో మొదటి అధ్యాయం నుండి మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ దైవజనుడైన ఏలియాకు విరోధంగా కొంతమంది శత్రువులు ఎదురయ్యారు. ఆ సమయంలో 10 మందికి అధిపతి అయిన ఒకడు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 10 మందికి అధిపతి అయిన 10 మంది ఒకసారి అక్కడ ఏలియాకు విరోధంగా క్రియ చేసినప్పుడు ఆ వాక్యాల్లో మీరు గమనించినట్లయితే మొదటి అధ్యాయం 10వ వాక్యములో, అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 10 మందిని దహించునుగాక అని 10 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి
చూడండి, వాని 70 మందిని దహించను. ఆ రోజుల్లో ప్రవక్తలు ఎలా ఉన్నారు అంటే ఏ వచనాలు అయితే పలుకుతారో అవి యాజ్ ఇట్ ఈజ్ ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో నెరవేర్చబడేవి. ముఖ్యంగా బైబిల్లో ఏలియా గురించి మనం చదివితే ఓసారి కొంతమంది పిల్లవాళ్ళు, కొంతమంది పోకిరి పిల్లలు, ఓ బోడివాడ ఎక్కిపోతున్నాడు చూడండి అని అపహాస్యం చేసి నవ్వారు. వెంటనే అడవిలో నుండి ఎలుగుబంట్లు వచ్చి ఆ పిల్లలందరినీ చంపేశాయి. అంటే దైవజనుడని ఏలియాకు విరోధంగా ఆ కొంతమంది పిల్లలు అలా మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ కూడా 70 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశము నుండి దిగి వాని 70 మందిని దహించను. అంటే దైవజనునికి విరోధంగా శత్రువులు అక్కడ ఎదురైనప్పుడు వాళ్ళకు కలిగిన ఒక కీడు ఒక్కసారి ఆలోచించండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఇవి అన్ని విధాలుగా మనం ధ్యానించవచ్చు. అంటే ఏలియాకు విరోధంగా, సేవకునికి విరోధంగా ఇక్కడ 70 మందికి అధిపతి అయిన అతను కీడు చేయటానికి వచ్చినప్పుడు అతనికి కలిగిన ఒక ఇబ్బంది. ప్రియమైన వారలారా, అందుకే లోతుగా ఒక విషయాన్ని చెప్తాను. పరిచర్య చేయటానికి దేవుడు మమ్మల్ని పిలిచాడు, విశ్వాసులుగా ఉండటానికి మిమ్మల్ని పిలిచాడు. మీ పని మేము చేయకూడదు, మా పని మీరు చేయకూడదు. కుక్క పని కుక్క, గాడిద పని గాడిదే చేయాలి. సాహసించి ఏ పని ఎవరు కూడా చేయకూడదు. అందుకే మీ పనులు, అందుకే పౌలు గారు చెప్తారు, మీ పిలుపుకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. మేము సేవకులుగా ఉండటానికి పిలువబడ్డాం, మీరు విశ్వాసులుగా ఉండటానికి పిలువబడ్డారు. ఆ మధ్య నేను కంచికచ్చరలో ఉన్నప్పుడు ఒక సంఘ పెద్ద నాతో ఉన్న బ్రదర్ మీద చెయ్యేశాడు. బ్రదరు, నేను కూడా మీతో సమానం కదా అన్నాడు. నోరు మూసుకొని దిగి చెయ్యి అన్నా. అంటే మాతో పాటు వచ్చేవాడు, ప్రార్థనలకు వచ్చేవాడు. అంటే నేను కూడా ప్రార్థన చేస్తాను, నాకు కూడా వాక్యాలు తెలుసని బ్రదర్ మీద చేయేస్తూ ఉన్నాడు, ఇట్లా మెడ మీద చెయ్యి. అప్పుడు ఈయన ఓవర్గా ఉన్నాడు అని అనుకున్నాను. అంటే ఎవరి పరిధిలో వాళ్ళు ఉండకుండా సాహసించి కాబట్టి ఇవి చెప్పాలంటే మీ భయం వేస్తుంది, చెప్పను ఎక్కువ, ఎందుకంటే ఉపవాస ప్రార్థనలు కాబట్టి దీనంగానే వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈ మాటను బట్టి చెప్తున్నా, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వెనుకటి పంచశతాధిపతులను ఇద్దరిని వాని 70 మందితో కూడా దహించను. ప్రేమిన బర్లారు, ఎవరి పరిధిలో వాళ్ళు కొనసాగుతూ ఉండాలి. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఒకసారి అనుకున్నాయట, రెండు మాట్లాడుకున్నాయట, కుక్క గాడిద. ఇదిగో నా డ్యూటీ నువ్వు చెయ్యి. ఏది? గాడిద కుక్కతో అన్నదట, కుక్క కూడా నా డ్యూటీ నువ్వు చెయ్యి. రాత్రుల్లో ఈ గాడిద కుక్కలాగా అరవడం మొదలుపెట్టింది. ఒక ఇంటి యజమానుడు తీసుకొని కర్రతో అమాంతును కొట్టాడు, అంతే. నెక్స్ట్ డే పశ్చాత్తాపడి, వద్దు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, మా డ్యూటీ మేము చేస్తాం. ఇలా ఈ యొక్క పరిధిలో ఎవరి పరిధి వాళ్ళు జాగ్రత్తగా ఉండిపోవాలంతే. కొద్దిగా సాహసించి సేవకుల విరోధంగా, మినిస్ట్రీకి విరోధంగా ఏదైనా మాట్లాడారా, ఇక నేను అవి చెప్పకూడదు. బైబిల్లో నుండి మీకు చెప్తాను. కనుక ముఖ్యంగా అదొక మాట అయితే, బ్లెస్డ్ వర్డ్. ఈ మాటను బట్టి కుటుంబాలలో రావాల్సిన తీర్పు నుండి దేవుడు కాపాడుదురుగాక. తీర్పు సడన్గా వస్తూ ఉంటుంది. న్యాయ తీర్పు అనేది మొదట సంఘములో నుండి ప్రారంభించబడిందని ప్రకటనలో రాయబడి ఉంది. న్యాయ తీర్పు ఎక్కడి నుంచో రాదు. అందుకే ఒక ఎవాంజలిస్ట్ అన్నాడు, యేసుక్రీస్తు లోకంలో సంఘాన్ని స్థాపిస్తే సంఘములోనే పాపం ప్రవేశించింది అని. అలాంటి పరిస్థితుల్లో న్యాయ తీర్పు మొదట సంఘములో నుండియే ప్రారంభించబడుతుంది.
కానీ ఎవరి సొంత రక్షణ వాళ్ళు కాపాడుకుంటూ ఈ రోజున ప్రభు యొక్క రాజ్యానికి మనం సిద్ధపడదుముగాక. కానీ క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. క్రీస్తులో లేకపోతేనే వేరే అన్ని కార్యక్రమాలకు చోటించినప్పుడే వాళ్ళు శిక్షకు పాత్రలు అవుతూ ఉంటారు. ఒకటి, సేవకులైనా విశ్వాసులైనా మన మీదికి దేవుని యొక్క న్యాయ తీర్పు రాకుండా మనం ఈ రోజుల్లో ప్రార్థన చేయదుముగాక. కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు శాపం. చాలా కుటుంబాలు తెలుసు కాబట్టి నాకు తెలిసిన ఒక కుటుంబాన్ని గురించి చెప్తాను. ఆ కుటుంబంలో సంవత్సరానికి ఇద్దరిద్దరు చనిపోతూ ఉంటారట. ఆ తల్లిగారు బాధపడేది, ఏంటోనయ్యా సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక్కొక్కళ్ళు మా ఇంట్లో చనిపోతూనే ఉన్నారు. ఎందుకనంటే పూర్వము తల్లిదండ్రులు చేసిన పాపాలు ఆ శిక్ష అనుభవిస్తున్నామేమో అని బాధపడేది. ఆ తర్వాత ఒక కుటుంబం, నాకు తెలుసు, వాళ్ళు పుట్టిన పిల్లలు చనిపోయారు. ఆ చిన్న పిల్లవాడిని చేతిలో పెట్టుకొని నేను ఏడ్చానండి. చాలా ముద్దుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, చిన్న బాబు. సరే, ఒక బాబు చచ్చిపోతే ఓకే, నెక్స్ట్ ఇంకొక బాబు కూడా నా స్వస్థాలతో పిల్లలకి ఎప్పుడు సమాధి చేసిందో ఏడుస్తూ ఆ రోజు నేను సమాధి చేశాను. అరే, పుట్టిన పిల్లలు ఒకళ్ళైతే ఓకే, మరలా పుట్టిన ఇంకో బాబు కూడా చనిపోవడం ఏంటి? భౌతికంగా మాట్లాడితే వాళ్ళకి కోపం వచ్చేద్దేమో, కానీ బిబ్లికల్గా నేను మాట్లాడుతున్నాను. తల్లిదండ్రులు చేసిన పాపపు శిక్ష అనేది పిల్లల మీదకి యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది అని బైబిల్లో రాయబడింది. నేను కన్నీళ్ళు విడిచి సమాధి చేసి ఆ రోజు చిన్న బాబుని ప్రేమిన వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే, న్యాయ తీర్పు మిమ్మల్ని బట్టి మీ పిల్లల జీవితాలకు రాకుండా దేవుడు కాపాడుదురుగాక. అందుకే తల్లిదండ్రులు చేసిన పాపం అనేది శిక్ష ఎవరు అనుభవిస్తారు? పిల్లలు అనుభవిస్తారు. అదే తల్లిదండ్రులు నీతిమంతులుగా ఉంటే ఆ నీతిని బట్టి పిల్లల యొక్క సంతతి తరతరాలుగా దీవించబడుదురుగాక. మనం ప్రార్థన చేయాలి. సమయంలో మోకాళ్ళుని అక్కడ 50 మందికి అధిపతి ప్రార్థన చేస్తున్నాడు ఏలియా ముందు మోకాళ్ళుని. ఏమని? దైవజనుడా, దయచేసి నా ప్రాణమును 50 మంది ప్రాణములను చూడండి నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్ము. ఆ కీడు కలగకూడదు, మరణాలు కలగకూడదు. మోకరించి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. రాబోయే రోజుల్లో మన కుటుంబానికి, పిల్లలకి, సంఘానికి ప్రతి కోణంలో న్యాయ తీర్పు రాకుండా, కుటుంబాలలో శాపం కలగకుండా ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, న్యాయ తీర్పు మా కుటుంబానికి రాకూడదు, మా పిల్లల మీదకి రాకూడదు, సంఘానికి రాకూడదు. ప్రతి కీడు నుండి మీరు తప్పించి కాపాడండి. దైవజనుడైన ఏలియాకు విరోధంగా 50 మందికి అధిపతి, 50 మంది చనిపోయాడు, అధిపతి కూడా దహించి వేయబడ్డాడు. ఇది ఎంతో భయంకరమైన స్థలము అని యాకోబు దేవుని మందిరాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏ చిన్న విషయం కూడా తేడా కనిపించినా కూడా భయంకరమైన న్యాయ తీర్పు, ప్రభువాటి న్యాయ తీర్పు రాకూడదయ్యా. న్యాయ తీర్పు రాకూడదు, శిక్ష రాకూడదు నాయన. కీడు నుండి మీరు మమ్మల్ని, మా పిల్లల్ని కాపాడండి. క్షేమాన్ని దయచేయండి. కొన్ని కుటుంబాల్లో తరతరాల శాపం వెంటాడుతూ ఉంటుంది. ఆనాడు ఇశ్రాయేలులు కొందరు ప్రార్థన చేస్తూ వచ్చారు, అయ్యా మా పితరులు చేసిన దోషాలు మా మీదకి రాకూడదు అని. అలాగే మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా, పితరులు చేసిన దోషాలు మా మీదకి, మా సంతతి మీదకి రాకూడదయ్యా. దోషాలు క్షమించండి. న్యాయ తీర్పు రాకుండా కాపాడండి. క్షేమాన్ని దయచేయండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు అని మీరు చెప్పారు. మీలోనే మేము ఉండునట్లు సహాయం దయచేయండి. శిక్షావిధి రాకుండా కాపాడండి. తప్పించండి నాయన, తప్పించండి. శిష్యుల కొరకు నేర్పించిన ప్రార్థనలో కూడా కీడు రాకుండా తప్పించి కాపాడమని అడిగినట్లు అడుగుదాం. కీడు రాకుండా కాపాడండి. న్యాయ తీర్పు నుండి తప్పించి కాపాడండి. మేము మా పిల్లలు క్షేమాన్ని చూడాలి. తరతరాల శాపం ఏమాత్రం రాకూడదయ్యా. మమ్మల్ని బట్టి మా పిల్లల్ని ఆశీర్వదించమని అడగండి.
మమ్మల్ని బట్టి మా పిల్లల్ని ఆశీర్వదించండి. ఎవరికి వాళ్ళే. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ప్రతి న్యాయ తీర్పు నుండి దేవుడు తప్పించి కాపాడబోతున్నందుకే స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5వ వాక్యం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5వ వాక్యం. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడిని యెహోవా తట్టు చేతులెత్తి. చాలు, మీరు గమనించండి, అక్కడ దోష పరిహారము చేయబడినట్లుగా మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎజ్రా. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి. దోష నివారణ కొరకు ఆ క్రింది వాక్యాల్లో మీరు తర్వాత చదువుకోనండి. దోష నివారణ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. వాక్యాలు ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటిస్తూ ఉన్నాం. ఎక్కడ మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలనో కురంగదీయాలనో ఎక్కడ నేనైతే ఎప్పుడు కూడా అలా చేయను. ఉన్నది ఉన్నట్టుగానే యాజ్ ఇట్ ఈస్. అందుకే విత్ రెఫరెన్స్ మీకు చెప్తున్నాను. అక్కడ దోష నివారణ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. పాత నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో ప్రతిసారి దేవుని ప్రజలు ఆశీర్వదించబడటానికి వాళ్ళ జీవితాల్లో మూల కారణం దోష నివారణే చాలా ప్రాముఖ్యమైంది. అందుకే రాబోయే 2025 సంవత్సరంలో దేవుడు మీ జీవితాల్లో వెంటనే కార్యాలు చేయు నిమిత్తమై మీ దోషాలు పరిహరింపబడునుగాక. మేమేం పాపం చేస్తున్నాం పాస్టర్ గారు అని అంటారేం మీరు? మేమేం తప్పు చేస్తున్నాం? ఆదాము పొరపాటు చేశాడు. ఆదాము అవ్వ దేవుని యొక్క మాట వినక అవిధేయతను చూపారు. సాయంకాల సమయంలో ఆదామా ఎక్కడున్నావు, అవ్వా ఎక్కడున్నావు అంటే చెట్ల చాటును దాక్కున్నారు. ఆకులని అల్లికగా వస్త్రముగా కొట్టుకొని ఆయన ముందు నిలవబడ్డారు. ఏంటి, ఎవరు మిమ్మల్ని మోసపుచ్చిందంటే ఆదాముని అడిగితే అవ్వ. ఆదామా నువ్వు తప్పు చేసావంటే నేను కాదు నాయన, నువ్వే కదా, నా ఎముకలు ఎముక, మాంసములు మాంసం, ఇదిగో అవే ఈమె చేసిన పనే అని ఆమె మీద నెట్టేశాడు. అవ్వ నువ్వు తప్పు చేసావా అంటే ప్రభు నేను కాదు నాయన, సర్పము నన్ను మోసపుచ్చింది కాబట్టి నేను ఇలా తినకూడని పండ్లు తిన్నాను. చూడండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ చేస్తూ వచ్చాను. పోలీస్ స్టేషన్లో కూడా అంతే. ఒక దొంగను తీసుకెళ్తారు. రేయ్ దొంగతనం చేసేవారు అంటే సార్ నేను చేయలేదు సార్ అంటాడు. ఏరోప్లేన్ ఎక్కించిన తర్వాత, అంటే ఏరోప్లేన్ అంటే ఫ్లైట్ అనుకున్నారు, తల కింద పెట్టి కాళ్ళు లేపి కొట్టినప్పుడు అప్పుడు నేనే సార్ కొట్టొద్దు సార్ అని అంటారు. చూడండి, ఒప్పుకోలు అనేది ఆ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్. ఆదాము అవ్వని కూడా అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒకరి మీద ఒకరు నేరారోపణ చేస్తూ వచ్చారు. కనుక ఆ యొక్క స్వభావాలన్నీ కూడా ఇప్పుడు మనుషుల జీవితంలో అలాగే వచ్చేసింది. మీరు తప్పు చేశారని నేను చేయలేదండి, ఆయనే చేశాడు అన్నట్టు నెట్టివేసే పనుల్లోనే ఉంటాను. కాబట్టి ఒప్పుకోలు లేనందు చేత దోషము పాపము అనేది మనిషి జీవితంలో అలాగే ఉండిపోతుంది. మనిషి యొక్క ఆయుష్ 969 సంవత్సరాలు మెతుషెల బ్రతికాడు. 930 సంవత్సరాలు ఆదాము బ్రతికాడు. మరి మనిషి యొక్క ఆయుష్ రోజు రోజుకి ఆ రోజు నుండి తగ్గుతూ రావడానికి గల కారణం ఏంటంటే అవిధేయత, ఒప్పుకోలు చేసే పరిస్థితి లేనందువలన. ఒప్పుకోలు చేసే పరిస్థితి ప్రేమిని వల్ల ఒక్కసారి ఆలోచించండి. దోష పరిహారము కొరకు దేవుని ప్రజలైన మనం ప్రభు దగ్గర ఒప్పుకొని మనం విడిచిపెట్టినట్లయితే రాబోయే రోజుల్లో నిశ్చయముగా మీ నిర్దోషమైన హృదయాన్ని బట్టి
దేవుడు గొప్ప కార్యములు మీ పట్ల చేయుదురుగాక. దోషాలు ఉండటం ద్వారానే మేలులు చేయలేకపోతున్నాడు దేవుడు. అందుకే సామెతలో రాయబడి ఉన్నది, ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరాన్ని పొందుతారు. ఒప్పుకోకుండా ఉన్నట్లయితే దానికి తగిన శిక్ష. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలో మనం చేరి వచ్చాం. ప్రభు దగ్గర మనం బ్రతిమలాడి గోజాడి ఆయనను పట్టుకొని ఆయన దగ్గర గోజాడి ప్రార్థించే అనుభవం. పరమగీతాలు ఏ విధంగా మనం ప్రార్థించాలో మీరు చూడండి. పరమగీతములు 3వ అధ్యాయం 1వ వాక్యం. రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదికితిని. చూడండి, రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని కొరకు వెదికితిని. బతిమాలటానికి ఇక్కడ సంఘానికి క్రీస్తు గురించి పోల్చి వ్రాయబడిన మాట. ఈ పరమగీతాలని వేరే లోకరీతిగా వివరించేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ పెళ్లి కుమార్తె సంఘం ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు వెతుకుతూ ఉంది. 4వ వాక్యాన్ని కూడా చూడండి. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా, చూడండి, నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టగా నేను అతన్ని పట్టుకొంటిని. చూడండి, నేను అతన్ని పట్టుకొంటిని, వెదకితిని, నేను అతన్ని పట్టుకొంటిని. ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలో మన ప్రాణప్రియుడైన యేసయ్యను మనం పట్టుకొందుముగాక. మన ప్రాణప్రియుడైన యేసయ్యను మనం వెతుకుదుముగాక. మనం వెతకటానికి వచ్చాము. వెతికి పట్టుకొని ప్రభు దగ్గర అడిగి బ్రతిమలాడి ఉపవాస ప్రార్థనలో మన దోష నివారణ చేసుకున్నప్పుడు నిశ్చయముగా ప్రియమైన వర్లరా, దోష నివారణను బట్టి, నిర్దోషమైన హృదయాన్ని బట్టి మీరు ఏ ప్రార్థన చేస్తారో వెంటనే దేవుడు కార్యాలు చేయుదురుగాక. అదే ఒకవేళ మున్సిపాలిటీ హృదయంలో పెట్టుకొని, ప్రభువా దిగు నాయన, దిగు నాయన, దిగు 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 దిగు, రాత్రంతా భజన చేసినా దిగిందిలే, సచ్చిందిలే. ఆ మధ్య ఒక గుడిలో కొందరు అలాగే భజన చేస్తూ ఉన్నారు, దిగు 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 అని. ఏంట్రా భజన చేస్తున్నారంటే, వర్షం కొరకన్నా రాత్రంతా కర్నూలు ప్రాంతాలు ఎక్కువగా గుడుల్లో కూర్చొని భజన చేస్తారు. దిగు 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 అని రాత్రంతా భజన చేసినా ఇంకా ఎండ ఎక్కువ అయిపోయింది మరుసటి రోజు. బైబిల్ చెప్తుంది, వర్షాన్ని కురిపించేది మనం ఆరాధించుచున్న యేసయ్య మాత్రమే. హల్లెలూయా. సర్వసృష్టి ప్రభు యొక్క స్వాధీనంలో ఉండగా ప్రియమైన వర్లరా, మనము ఈ రోజున దోష నివారణ కొరకు ప్రభు దగ్గర గోజాడి ప్రార్థన చేయాలి. అందుకే మనం ఈ ఉపవాస ప్రార్థనల యొక్క రీజన్స్, ఒకటి, ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేళను తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. రెండవది, దోష నివారణ చేసుకొని మనం ప్రభు సన్నిధిలో నిర్దోషమైన హృదయంతో ఉన్నప్పుడు ప్రభుని వెతికి పట్టుకొని గోజాడి ఈరోజు సాయంత్రం రేపటి మధ్యాహ్నం వరకు ప్రభు దగ్గర గోజాడి ప్రార్థన చేసామనుకోండి, మనలో ఉంటున్న ఆ దోష నివారణను బట్టి అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికమైన కార్యాలు దేవుడు చేయుదురుగాక. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14, 15, 16 వాక్యాలు కూడా మీరు చూడండి. అక్కడ కూడా ఓ తండ్రి తన కుమారుని కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. వారు జనసమూహమునకు వచ్చినప్పుడు మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుచు ఉన్నాడు. ఎలాగనగా, చూడండి, అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. చూడండి, అక్కడ మీరు గమనించినట్లయితే, కానీ మరలా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆ తన కుమారుడు బాగుపడెను. ముఖ్యముగా 16వ వాక్యాన్ని మీరు చూడండి. అందుకు యేసు, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతకాలం మిమ్మల్ని సహింతును. చూడండి, వానిని నా యుద్ధకు మీరు తీసుకొని రండి. వెంటనే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను, స్వస్థత నొందెను. తండ్రి పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి
తన కుమారుని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మోకాళ్ళలోని ఈ ఉపవాస ప్రార్థనలో ఒక ముఖ్యమైన అంశం, తల్లిదండ్రి అయిన మీరు మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయుదురుగాక. ఒకసారి ఆలోచించండి, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఎక్కడ పాస్టర్ గారు, మాకే టైం లేదు, మాకే తీరిక లేదు, వాళ్ళ కొరకు మా కొరకు మేము ప్రార్థన చేసుకోవడానికే తీరిక లేదు, వాళ్ళ కొరకు మేమే ప్రార్థన చేస్తాం అంటారేమో. కానీ చెయ్యాలి ప్రియమైన వారలారా, చెయ్యాలి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వాక్యములో, రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు ప్రార్థించాలి, నీ పిల్లల కొరకు ప్రార్థించాలి. ఇప్పుడు నేను ఇక్కడ నిలవబడి మీ మధ్యలో వాక్యం చెప్తున్నానంటే మా అమ్మ కూడా నాకు ప్రార్థన చేస్తూనే ఉంటుంది. కనుకనే బై ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అలాగే మీ కొరకు మీరు మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయుదురుగాక. రేయి మొదటి జామున లేచి మీ పిల్లల కొరకు మీరు మొరపెట్టండి. ఉదయాన్నే లేచి, ప్రభా పిల్లల్ని ఇచ్చావయ్యా, వారు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, వారిని మీరు కాపాడండి, లోకమాలిన్యం అంటకుండా కాపాడండి అని మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారో లేదో, ఒకవేళ చేయకపోతే ఇది మొదలుకొని మీ పిల్లల క్షేమాన్ని కోరి మీరు ప్రార్థన చేయుదురుగాక. లేకపోతే పిల్లల పరిస్థితులు చాలా గందరగోళంగా ఉంటూ ఉన్నాయి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యములో యోబు తమ పిల్లలు పాపము చేసి, తమ కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పవిత్రపరిచి, చూడండి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చును. చూడండి, 1 రోజు 2 రోజులు అలా చేయలేదు, కానీ నిత్యము అలాగునా చేయించు ఉండెను. మరి మీరు ప్రార్థన చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. చేయనందువలనని కొన్నిసార్లు పిల్లల జీవితాల్లో గందరగోళమైన పరిస్థితులు. అదే యోబు గ్రంథం 21వ అధ్యాయము 11, 12, 13 వాక్యాలు మీరు గమనిస్తే భక్తిహీనుల పిల్లల గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. మీరు చూడండి, 21వ అధ్యాయం 11వ వాక్యం, వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు, తంబూర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు, సానిక నాదము విని సంతోషించుదురు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. చూడండి, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. చూడండి, భక్తిహీనుల పిల్లల జీవితాల్లో కలిగే నష్టాలు ఇవి. మందలుగా ఈ ప్రాంతాల్లో కూడా ఈ మధ్య వచ్చాయి అనుకోండి. ఈ మధ్య రీసెంట్గా వచ్చాను, 2 నెలలు. పోయిన నెలలో ఒకళ్ళు చెప్పారు, రేపల్లెలో కూడా డ్రగ్స్ ఉన్నాయి, ఆ పిల్లలు కూడా అడిక్ట్ అయిపోయారు. ఒక 10th క్లాస్ అబ్బాయి, మన విశ్వాస అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు సారాయి దాపారట. వాడు అంటూ ఉన్నాడు, అమ్మా ఈ రేపల్లె వదిలిపెట్టి వెళ్ళిపోదాం వెనుకొండకి అంటున్నాడు. అప్పుడు అనుకున్నారు, ఈ రేపల్లె పల్లెనేమో ఏమి క్రైమ్స్ లేవేమో, ఇక్కడే ఎక్కువ ఉన్నాయి అంటారు కొందరు. చిన్నపిల్లలు కూడా 10th క్లాస్ పిల్లలు కూడా చూడండి, సారా అలవాట్లు, డ్రగ్స్ ఇవి ఎక్కువగా సప్లై అవుతూ ఉన్నాయి. తెలియని విధంగా పిల్లలు, యవనస్తులు, కాలేజీలో చదువుకుంటున్న యవనస్తులు పాడైపోతూ ఉన్నారు. అందుకే భక్తిహీనుల పిల్లలు వారు తమ పిల్లల్ని మందలుగా బయటికి పంపుదురు. నేను చెన్నై, గోవా ప్రాంతాల్లో సేవ చేసినప్పుడు లోకములో చాలా పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. పెద్ద ఎమ్మెల్యే, ఎంపీ పిల్లలు వాళ్ళు కూడా తిని త్రాగి సుఖిస్తూ లోక సంబంధమైన కార్యక్రమాలు మునిగి తేలుతూ ఉంటారు. వారు తమ పిల్లల్ని మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు, తంబూర స్వరమండలములను పట్టుకొని డ్యాన్స్ ప్రోగ్రామ్ అని, క్లబ్బులని, పబ్బులని, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారని పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగిపోదురు. చూడండి, భక్తిహీనుల పిల్లల జీవితాల్లో కలిగే ఓ పరిస్థితులు. కాబట్టి ఇలాంటి నష్టాలు కలగకుండా దేవుడు మీ పిల్లల్ని కాపాడుదురుగాక. అందునిమిత్తం ఏం చేయాలి? మనం రేయి మొదటి జామున లేచి పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మీరు మందిరానికి వస్తున్నారు, పిల్లల యొక్క పరిస్థితులు మీరు గమనించారా? ఆ మధ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న
మా కొడుకు పడుకున్నాడు అనుకున్నాడట, దుప్పటి కప్పుకొని సెల్ ఫోన్ చూస్తున్నాడట. దుప్పటి కప్పుకొని దుప్పటి తీసి వేసి పీకాడు. అది అయినా మానుతాడా? మానలేదు. ఇంకో పిల్ల 10th క్లాస్ పిల్ల, నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆ 10th క్లాస్ పిల్ల ఒక అబ్బాయిని ప్రేమించింది. వాడి మాయలో పడి వాళ్ళమ్మ టైలర్ అయితే సెల్ ఫోన్ తీసుకుంటుంది, వెళ్ళిపోయి బాత్రూంలో గంటసేపు కూర్చుంటుంది. వాళ్ళ నాన్న అంటాడన్నా, ఈ సెల్ ఫోన్ ఎవడు కనిపెట్టాడు కానీ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అంటాడు. ప్రేమిన పర్లారా, లోకములో కొన్ని కుటుంబాలు ఇలాంటి పరిస్థితులు. ఓ చోట నేను సేవ చేస్తున్నప్పుడు ఇబ్రాహీంపట్నంలో కొంతమంది వచ్చేవాళ్ళు యవనస్తులు. మధ్యరాత్రులు వాళ్ళ అమ్మ ఫోన్ చేశారు, వాళ్ళ అమ్మ నాన్న, అన్నయ్య మా పిల్లలు వచ్చారా? ఎక్కడ రాలేదమ్మా అని అంటే 12 గంటకు వచ్చి మందిరంలో పడుకునేవాడు. ఏంట్రా ఎక్కడికి వెళ్ళారా అంటే సినిమా చూసి వచ్చి మందిరంలో పడుకునేవాడు. దయచేసి మీరు రాబాకండరా, మీ పరిస్థితులు ఏమైనా అయితే నన్ను పట్టుకుని మీ పేరెంట్స్ నన్ను బాధ పెడతారు. ఇలా చూడండి, మీ పిల్లలు వాళ్ళ యొక్క చర్యలు కూడా కొన్నిసార్లు పేరెంట్స్ గమనించలేకపోతూ ఉంటారు. కాబట్టి మీ పిల్లల యొక్క చర్యలన్నీ వాళ్ళు ఈ సమయంలో ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా వాళ్ళు కాలేజీకి వెళ్ళారా, లేకపోతే ఏ స్నేహాలతో ఎక్కడికి వెళ్ళారు అని మీరు పసిగట్టగలగాలి. అలాంటి ఒక మినిమం నాలెడ్జ్ కూడా కొంతమంది తల్లిదండ్రులకు లేదండి. కాబట్టి ప్రేమిన వర్లారా, ఈ మాటను బట్టి చెప్తున్నాను, మీకు పిల్లలు ఉన్నారు, వారి భవిష్యత్తు యొక్క ఆశీర్వాదం కొరకు మీరు ఖచ్చితంగా ఉదయాన్నే లేచి ప్రార్థన చేయుదురుగాక. ఇంతవరకు ఒకవేళ ప్రార్థన చేయలేకపోయారేమో, సరే ఎప్పుడైనా ఒక 2 నిమిషాలు అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. తండ్రి తన కుమారుని కొరకు ఈ మోకాళ్ళలోని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాంద్రరోగి మిక్కిలి బాధపడుతున్నాడు. ప్రభువా, అగ్నిలో నీళ్లలో తరచుగా పడి ప్రభువా బహు బాధతో ఉన్నాడు. అందరూ ప్రార్థన చేయండి. తల్లిదండ్రులైన మీరు మీ పిల్లల క్షేమాన్ని కోరి, ఒకవేళ వారు అనారోగ్యంతో ఉంటే ప్రార్థన చేయండి. వాళ్ళ భవిష్యత్తు కొరకే మీరు ప్రార్థన చేయండి. ఉదయాన్నే యోబు తెల్లవారుజామున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రేయి మొదటి జామున లేచి దహన బలులు అర్పిస్తూ ఉన్నాడు. వాళ్ళని పవిత్రపరుస్తూ ఉన్నాడు. యోబు నిత్యము ఇలాగూ చేయుచూ ఉన్నాడు. మరి మీరు మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారా? విన్న వాక్యాన్ని మీరు ఆలోచించి ఇప్పుడైనా అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, మా పిల్లల్ని మీరు కాపాడండి, లోకమాలిని మంటకుండా మీరు కాపాడండి యేసయ్యా. లోకము దాని ఆశయు గతించిపోవచ్చు ఉండగా మీ చిత్తం మా పిల్లల పట్ల నెరవేర్చబడాలి అని అడగండి. భక్తిహీనుల పిల్లలు లోకములో మందలుగా వారి పిల్లల్ని పంపిస్తూ ఉన్నారు. సానికనాదము వారు శ్రేయస్సు కలిగి జీవిస్తూ ఉన్నారు అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు, కానీ ఒక్క క్షణంలో పాతాళానికి దిగిపోతూ ఉన్నారు లోకంలో. ప్రభా, అలా మా పిల్లలు ఉండకూడదయ్యా. మా యవన బిడ్డల్ని మీరు కాపాడండి యేసయ్యా, కాపాడండి. వారి భవిష్యత్తును ఆశీర్వదించమని అడగండి. ఎవరికి వాళ్ళు రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణ రక్షణ కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగలగాలి. వారి భవిష్యత్తు కొరకై మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. పిల్లలకి క్షేమాన్ని దయచేయండి. లోకమాలిని మంటకుండా వారిని మీరు కాపాడండి యేసయ్యా, కాపాడండి. వారి చదువుల్లో విజయం అనుగ్రహించండి. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తానని మీరు వాగ్దానం చేశారు, గొప్ప చేస్తానని వాగ్దానం చేశారు. ప్రభువా, ఆ వాగ్దానాన్ని మా పిల్లల పట్ల నెరవేర్చమని అడగండి. మీ కాపుదల దయచేయండి. అడగండి, మీ పిల్లల కొరకై ప్రార్థన చేయండి. ఏ రోజు కూడా ఒకవేళ మీరు ప్రార్థన చేయకపోయారేమో, ఇప్పుడైనా మీరు ప్రార్థన చేయండి. యోబు నిత్యము అలా చేయుచునే ఉన్నాడు. ప్రతిరోజు పిల్లల క్షేమాన్ని కోరి, యవనస్తుల క్షేమాన్ని కోరి మీరు ప్రార్థన చేయగలరు. హల్లెలూయా. తండ్రి, మీ కాపుదల దయచేయండి. పిల్లల్ని యవనస్తులను మీరు కాపాడండి. లోకమాలిని మంటకుండా కాపాడండి.
చిన్న వయసు నుండి భయభక్తులు కలిగి పెంచబడాలి. యవన సహోదరులను మీరు కాపాడండి. తల్లిదండ్రులు కోరుకున్నట్లుగాని వారి జీవితాలను మీరు హెచ్చించి గణపరచండి. ఈ ఉపవాస ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన తల్లిదండ్రులు కోరుకున్నట్లుగాని పిల్లల్ని యవనస్తులని మీ రక్తపు కోటలో భద్రపరచండి. లోకస్తుల పిల్లల కంటే మిమ్మల్ని నమ్ముకున్న మీ బిడ్డలను మీరు హెచ్చించి గణపరిచే దేవుడు వేసయ్యా. ఈ సమయంలో మోకరించి ప్రార్థిస్తూ ఉండగా నాయనా మీరు ప్రార్థన ఆలకించండి. కనికరించి పిల్లల జీవితాలను, యవనస్తుల జీవితాలని మీరు కాపాడి వారి భవిష్యత్తును ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నిశ్చయముగా పిల్లల్ని, యవనస్తులని ప్రభు తన కాపుదల్లో ఉంచి వారి భవిష్యత్తును ఆశీర్వదిస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వాక్యం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వాక్యం. ఓసారి కుష్ఠరోగి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు. చూడండి ప్రేమిన వారలారా, కుష్ఠరోగి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధునిగా చేయమని అడిగినప్పుడు, మోకాళ్ళుని ప్రార్థించినప్పుడు, అతను చేసిన మోకాళ్ళ ప్రార్థనను బట్టి యేసయ్య అంటాడు, నీకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అన్నాడు. వెనువెంటనే ఆ కుష్ఠ వ్యాధి అతనికి తొలగించబడి బాగుపడెను. దేవునికి మహిమ కలుగును గాక. మోకాళ్ళలోని మన బలహీనతల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థత అనుగ్రహించుదురుగాక. కాబట్టి ప్రేమిన వారలారా, ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం మహాభాగ్యం. అన్నీ ఉన్నా తినలేని పరిస్థితి కొన్నిసార్లు, తినాలన్నా బలహీనతలు. కాబట్టి ఆరోగ్యం కొరకు ఈ రోజుల్లో మనం మోకరించి ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తిని దేవుడు శుద్ధునిగా చేశాడు. 2 విధాలుగా శుద్ధులుగా మార్చబడతాం. ఒకటి ఆరోగ్య విషయంలో, రెండవది ఆత్మకు శుద్ధి కూడా దేవుడు అనుగ్రహించుదురుగాక. గనుక ప్రేమిన వారలారా, కుష్ఠరోగి మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ వచ్చాడు. కొన్నిసార్లు అనారోగ్యాలు ఎదురైనప్పుడు భయపడి, కలవరపడి, చింతతో, దిగులుతో, ఈ బలహీనత, ఈ రోగం నన్ను ఇంకా కృంగదీసిద్దేమో అని ఆ చింతతో ఉన్నప్పుడు, దిగులుతో ఉన్నప్పుడు ఇంకా రోగాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకే సైంటిఫిక్గా చెప్తూ ఉంటారు, మీరు ఆలోచించవద్దు, దిగులు పడవద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో మానసిక చింతతోనే రోగాలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఒక చిన్న బలహీనత వచ్చింది, ఇది తగ్గిద్దా లేదా అని ఆ భయం అనేది మనిషి యొక్క ఇమ్యూనిటీ పవర్ని తగ్గించి ఇంకా వ్యాధిగ్రస్తులుగా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ బలహీనతతో వచ్చి ఉంటే నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరచుదురుగాక. బలహీనులుగా ఉంటే నా దేవుడు మిమ్మల్ని బలపరచుదురుగాక. మోకాళ్ళుని మనం, ప్రభువా నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అని మనం చిన్న ప్రార్థన చేస్తే ఆయన మనల్ని స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. కాబట్టి ఉపవాస ప్రార్థనలో మీకున్న సకల బలహీనతలు, రోగాలన్నింటిలో నుంచి దేవుడు విడుదల దయచేదురుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వాక్యంలో ఓసారి ధనవంతుడైన ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మోకాళ్ళుని ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి, చూడండి, ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునవుటకు నేనేమి చేయుదును అని. చూడండి, ధనవంతుడు మోకాళ్ళుని ఒక ప్రార్థన చేస్తున్నాడు, నేనేం చేయాలి? ఈ ప్రశ్న మీ జీవితాల్లో కూడా మీరు ఎదుర్కొని ఉండవచ్చు. ఏం చేయాలి, నేనేం చేయాలి అనే ఒక ప్రశ్న. కొన్నిసార్లు కుటుంబాల్లో అప్పుడప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో, నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఒక ఉద్యోగం ఒక చోట ఖచ్చితంగా చేయడండి. 3 నెలలు డ్రైవర్గా పనిచేస్తే అక్కడ ఏదో గొడవ పెట్టుకొని ఇంకొక ఫ్యాక్టరీకి వెళ్తాడు, అక్కడ గొడవ పెట్టుకొని ఇంకో చోటుకి వెళ్తాడు, మళ్ళీ డ్రైవింగ్కి వస్తాడు.
ఆ డ్రైవింగ్లో సెట్ అవ్వకపోతే ఇంకో చోటికి అన్నయ్య ప్రార్థన చేయి, ఏంటి ఇన్నిసార్లు మారుతున్నావు, సెట్ అవ్వట్లేదు అన్నయ్య అంటాడు. అసలు సంగతి ఏంటంటే ఆయన మాటకారి మాట్లాడుతూనే ఉంటాడు. ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా, అమరావతి ఎక్స్ప్రెస్ లాగా మాట్లాడుతూ ఆ మాటల్లో దోషం వలన ఆ ఉద్యోగంలో సెట్ అవ్వక గొడవ పెట్టుకోవడం, ఇంకొక ఉద్యోగం వెళ్ళిపోవడం. నేనేం చేయాలి అని అంటాడు మరలా. కాబట్టి ప్రియమైన వర్లరా, మనిషి యొక్క మనసు స్థిమితంలో ఉండాలి. అధికంగా మాట్లాడే అనుభవం ఒకటి, మౌనంగా ఉండే అనుభవం ఒకటి. కానీ ఈ వాక్యాన్ని బట్టి ప్రియమైన వర్ల నేనేం చేయాలి, ఏం చేయాలి? కొన్నిసార్లు ఉద్యోగాలలో యవనస్తులు ఉంటారు, నేనేం చేయాలి అని ఆలోచన, చేతి పని లేదు, నేనేం చేయాలి? ఒకవేళ ఇలాంటి ప్రశ్న మీ జీవితాల్లో ఎదురై ఉంటే ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తానికి మీరు అప్పగించుకొందురుగాక. దేవుని యొక్క చిత్తాన్ని ఈ ఉపవాస ప్రార్థనలో మీరు తెలుసుకొందురుగాక. ఇదే మాట అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 6వ వాక్యంలో, దమస్కు మార్గంలో యేసుక్రీస్తు సౌలుని దర్శించినప్పుడు ఆయన పౌలుగా మార్చబడి ప్రభు ఆయనతో చెప్తూ ఉన్నాడు, లేచి పట్టణంలోనికి వెళ్ళుము. చూడండి, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పాను. ఈ మాటను ఒక్కసారి ఆలోచించండి. ఉపవాస ప్రార్థనలో మనం కూడా ప్రార్థన చేద్దాం. నేనేం చేయాలి ప్రభువా? నా పిల్లల జీవితాలు ఎలా ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి, మరి నేనేం చేయాలి? దేవుని యొక్క ఉద్దేశాలు పరిపూర్ణంగా ప్రార్థన ద్వారానే మనం తెలుసుకుంటాం. ఫ్యూచర్లో ఏ కార్యాలు దేవుడు ప్రత్యక్షపరచబడతాడో అవన్నీ కూడా 3 విధాలుగా మనం తెలుసుకుంటాం. ఒకటి వాక్యము ద్వారా, రెండవది ప్రార్థన ద్వారా, రెండవది దర్శనాల ద్వారా, కళల ద్వారా. 3 విధాలుగా మనం తెలుసుకుంటాం. దేవుని యొక్క చిత్తం ఎరగటానికి ముఖ్యంగా ప్రార్థనే, దేవుని యొక్క వాక్యం, కళలు, దర్శనాలు అవి సెకండ్ అనుకోండి. కానీ దేవుని యొక్క చిత్తాన్ని మీరు తెలుసుకునేటట్లు చేయునుగాక. ప్రార్థనలో దేవుడు మీతో మాట్లాడుతాడు. సౌలుగా ఉన్న ఆయన క్రైస్తవులని చిత్రహింస చేసి బాధ పెట్టేవాడు. నా మతమే గొప్పది, నా కులమే గొప్పది అని విర్రవీగుచూ ఉన్న ఆ సౌలుని ప్రభు దర్శించినప్పుడు ఆయన మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు మార్గంలో నడిపించబడుతున్న సమయంలో దేవుడు అంటాడు, నీవు ఏమి చేయవలనో అది నేను నీకు తెలియచేస్తాను, యెరూషలేముకు బయలుదేరి వెళ్ళు. దేవుని యొక్క ఉద్దేశాలు మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో గొప్పవిగా దేవుడు ఉంచి ఉన్నాడండి. హల్లెలూయా. అందుకే పేతురు తన పత్రికలో రాస్తారు, ఆయన మీ గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 55వ కీర్తన 22వ చరణంలో, యెహోవా నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనని నాదుకుంటాడు, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అనే మాటలు ఉన్నాయి. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశాలు మీ పట్ల నెరవేర్చబడాలి. అవి తెలుసుకోవాలి అంటే బై ప్రేయర్. నేనేం చేయాలి? ఇప్పుడు మనం అడగాలి, ప్రభు నేనేం చేయాలి? మీరు ఏ విషయాల్లో కలవరపడి, తొందరపడి ఒకవేళ ఇలాంటి అనుభవాలు ఉండవచ్చు, నేనేం చేయాలి? ఆ ధనవంతుడు అడుగుతూ ఉన్నాడు, నిత్యరాజ్యానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి? యేసుక్రీస్తు వారు అంటారు, మోషే చెప్పిన 10 ఆజ్ఞల్ని పాటించు, అప్పుడు నీవు నిత్యరాజ్యానికి వెళ్తావు అంటే, ఆ ధనవంతుడు యవనస్తుడు అంటాడు, నేను చిన్నప్పటి నుండి ఐఎమ్ ఏ పర్ఫెక్ట్ పర్సన్, నేను ఎక్కడ దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, పరుల సొమ్ము దేన్ని ఆశించలేదు అని అన్నప్పుడు తన దృష్టికి తాను నీతిమంతునిగా అనుకుంటున్నాడు. కానీ అందుకే సామెతలో రాయబడింది, ఒకని మార్గం వాని దృష్టికి సరైనదిగా కనబడుతుంది కానీ చివరికి అది మరణానికి దారి తీస్తుంది అని. ధనవంతుడు తన దృష్టికి నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు, కానీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో యేసయ్య అంటాడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకు కలిగినవన్నీ కూడా బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటాడు. ఆ మాటకి ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు. అతడు మిక్కిలి ఆస్తిపరుడు కాబట్టి ఇంత ఆస్తిని వదిలిపెట్టి నేను ప్రభువుని వెంబడించలేను అని చెప్పి బాధపడి వెళ్ళిపోయాడే, కానీ ప్రభువుని వెంబడించలేకపోయాడు. నేనేం చేయాలి అంటే ప్రభు ఆన్సర్ చెప్పాడు, కానీ దాన్ని చేయలేకపోయాడండి. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సోది బెజ్జములో ఒంటె దూరట సులభము.
వంటె దొరట సులభము. తన ఐశ్వర్యాన్ని బట్టి ఆ వ్యక్తి నిత్య రాజ్యానికి ప్రవేశించలేని పరిస్థితి. కనుక ప్రేమిన వాళ్ళరా, మనము కూడా ఈ రోజున ఒకవేళ మీరు కూడా నేనేం చేయాలి అనే ప్రశ్న మీరు కలిగి ఇక్కడికి వచ్చి ఉంటే ప్రార్థన ద్వారా నా దేవుడు మీకు జవాబు అనుగ్రహించుదురుగాక. లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వాక్యం. లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వాక్యంలో, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళూని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు. చూడండి, యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో మోకాళ్ళుని ప్రార్థిస్తూ ఉన్నాడు. శ్రమల్లో ఇక శ్రమ అనుభవించబోతున్నాడు యేసుక్రీస్తు వారు. కల్వారి శ్రమని గెత్సెమనే తోటలో ముందుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. తండ్రి, నీ చిత్తానికి అప్పగించుచు ఉన్నాను, నీ చిత్తమైతే ఈ పాత్ర నా యుద్ధ నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. మోకాళ్ళుని శ్రమ అనుభవించటానికి, ఇక శ్రమ పొందబోతూ ఉన్నారు యేసుక్రీస్తు వారు. ఆయన ముందుగానే శ్రమ అనుభవిస్తూ ఉండగా దానికి కావాల్సిన కృప కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 16వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. పౌలు గారితో కూడా యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదును. యేసుక్రీస్తు వారు మోకాళ్ళుని ఇక శ్రమ పొందబోతూ ఉన్నారు. వాటిని సహించుకొని ఎదిరించి జయించగలిగిన కృప ప్రార్థన ద్వారా పొందుకుంటూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, పౌలు గారు కూడా సౌలుగా ఉన్నప్పుడు దేవుని ప్రజల్ని శ్రమ పెట్టినవాడు, ఇబ్బంది పెట్టినవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు, యేసయ్య అంటారు, ఇదిగో నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపుదును. చూడండి, అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు పడిన శ్రమలన్నీ కూడా ఒక్కొక్కటిగా వివరిస్తూ ఉంటారు. ఎన్నోసార్లు ఆకలి దప్పులు, వస్త్రహీనత, దిగంబరత్వం, ఎన్నో హింసలు, బాధలు అని ఒక లిస్టే రాస్తారు పౌలు గారు. అయినా కూడా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపు వారెవరూ లేరు. కాబట్టి ప్రేమిన వాళ్ళరా, ఈ ఉపవాస ప్రార్థనలో ఒక శ్రమ, ఒక బాధతో మీరు ఇక్కడికి వచ్చారా, మోకరించి ప్రార్థన చేయండి. మీకున్న కష్టాలన్నీ కూడా నా దేవుడు తీర్చివేయుదురుగాక. శ్రమను చూచి భయపడకూడదు, కానీ శ్రమ నుంచి విడుదల చేసి దేవుని ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేస్తే దేవుడు విడుదల దయచేస్తారు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 60వ వాక్యం. అతడు మోకాళ్ళుని, స్టెఫను, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను, నిద్రించను. మీరు గమనించండి, స్టెఫను గురించి మనం చదువుతూ ఉన్నాం. మోకాళ్ళుని ఎవరైతే రాళ్ళు విసురుతూ ఉన్నారో, బూతులు మాట్లాడుతూ ఉన్నారో, హింస పెట్టి బాధ పెడుతూ ఉన్నారో, మతపిచ్చగలిగిన వాళ్ళు, కులపిచ్చగలిగిన వాళ్ళందరూ పళ్ళు పటపటామని కొరుకుతూ, కోపంతో, రౌద్రముతో రాళ్ళు విసురుతూ ఉన్నారు. వాళ్ళ వైపు చూడకుండా పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్న యేసయ్య వైపు చూచి మోకాళ్ళుని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించు అని శత్రువుల కొరకు ప్రార్థన చేసి ఆయన నిద్రించెను. హల్లెలూయా. ఈ విధంగా మనం చేస్తాము ఎప్పుడైనా? ప్రభువా నాకు శత్రువు ఉన్నాడు, వాడు త్వరగా చచ్చిపోవాలి, కిడ్నీలన్నా పాడైపోవాలి. అదేమైనా ఇడ్లీలు అనుకున్నారా పాడవటానికి? శత్రువులు ఉన్నారు, మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం ఆలోచించండి. ప్రేమిన వర్లారా, ఇట్టి మనస్సు రావాలంటే చాలా కృప కావాలి. శ్రమను సహించే మనస్సు. యేసుక్రీస్తు వలె స్టెఫను కూడా మోకాళ్ళుని అదే మాట పలికాడు, వీళ్ళు తెలియక చేస్తున్నారయ్యా, వీరిని క్షమించు. ఒరిస్సాలో కూడా ఒక సువార్తను ప్రకటించడానికి వచ్చిన తండ్రి 2 పిల్లల్ని కాల్చి చంపారు వ్యాన్లో ఉండగా. ఆ తల్లిగారు కూడా ఇదే మాట అన్నది, వాళ్ళకి తెలియక చేశారు, వాళ్ళని క్షమించేసేయండి, జైలు వేయబాకండి అని. ఇలాంటి మాట పలకాలి అంటే అందరి వల్ల కాదండి. డివైన్ నేచర్, క్రీస్తులో ఉంటున్న మనసు. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసు నా దేవుడు మీకు కూడా దయచేయుదురుగాక.
అట్టి మనసు మనం ఈ రోజుల్లో పొందుకొని శత్రువులను కూడా క్షమించగలిగిన ఆ ప్రార్థన జీవితం మనం ఉన్నప్పుడు, మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద నిప్పులు కుప్పగా వేసినట్లుగా ఉంటుంది. పగ తీర్చుట మీ పని కాదు, నా పని అంటాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 40వ వాక్యములో పేతురు కూడా అద్భుతాలు జరుగు నిమిత్తమై మోకరించి ప్రార్థన చేశాడు. పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా కుమి లేచి కూర్చుండెను. పేతురు మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేశాను. ఈ ఉపవాస ప్రార్థనకు చేరి వచ్చిన మీరు మోకరించి ప్రార్థన చేయటం ద్వారా మీ కుటుంబాల్లో, మీ పిల్లల జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయుదురుగాక. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం 15వ వాక్యాన్ని మీరు చూడండి. 14వ వాక్యంలో ఈ హేతువు చేత పరలోకమందును ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి చాలు, మీరు గమనించండి. అక్కడ పౌలు గారు సంఘం కొరకు ఒకటి ఆలోచన చెప్పారు, రెండవది మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘం కొరకు, దేవుని ప్రజలైన మీరు క్షేమంగా ఉండటానికి మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరు మా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది సంఘంలో ఒక నియమం. ఈ నియమం ఆ మధ్య ఒక సంఘంలో ఓ సహోదరి మన మందిరానికి వచ్చేది, అన్నయ్య మా కొరకు అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు లేరు, కానీ ఇక్కడ అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థనను బట్టి మేము క్షేమంగా ఉన్నాము అన్నది. ప్రార్థన చేసే గుంపు ఒక కర్రని సులభంగా విరగొట్టగలం, ఒక 10 కర్రలు విరగొట్టగలమా? విరగొట్టలేము. కాబట్టి ఇంతమంది ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో శక్తి ఉన్నది. హల్లెలూయా. కనుక మోకాళ్ళుని ఆనాడు పౌలు గారు సంఘం కొరకు ఒకటి ఆలోచన చెప్పడం, రెండవది ప్రార్థించడం. మా పని మీకు వాక్యాలు చెప్పడం, ప్రార్థించడం, ఇవి అనుగ్రహింపబడి ఉండగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వాక్యములో పౌలు గారు హెబ్రీ సంఘానికి తెలియజేస్తున్నారు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. సంఘానికి వచ్చిన మీ ఆత్మల గురించి మేము లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళమై ఉన్నాము. కాబట్టి సంఘములో పరిచర్లో నడిపించబడుతున్నప్పుడు కొందరు అలిగే వాళ్ళు ఉంటారు, మా మీద కోప్పడే వాళ్ళు ఉంటారు. నిజంగా చెప్తున్నాను. ఆ మధ్య ఒక ఆయన అలిగి వెళ్ళిపోయాడు. కనుక్కోండిరా ఏంటి అలిగి వెళ్ళిపోయాడు అంటే, అనా పాట ఇవ్వలేదంట. సరే పిలువరా పాటిద్దాం. ఇచ్చాడు, పాడాడు, సంతోషపడ్డాడు, వెళ్ళిపోయాడు. మా బాధలు చాలా ఉంటాయి, చెప్పాలంటే లీస్టే ఉంటుంది. మీరు అనుకున్నారేమో తెల్లలాలు చేసుకున్నారు పాస్టర్ గారు, బాగున్నాడు దిట్టంగా అనుకుంటారు. నాకుండే బాధలు నాకుంటాయి. ఓ సంఘంలో మీ 2-3 పిల్లలు, కుటుంబంలో మీ పిల్లల్ని మీరు పెంచాలంటే ఎంత కష్టమో. మరి సంఘంలో ఒక 500 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక 500 మందిని నడిపించాలంటే నాకెంత కృప కావాలి? అందరూ మెంటాలిటీ ఒకేలాగా ఉంటుందా? ఉండదు. రకరకాల మెంటాలిటీలు. మరి మీ మెంటాలిటీలన్నీ నేను పసిగట్టి నా మైండ్లో పెట్టుకొని మిమ్మల్ని నడిపించాలంటే, అందుకే నా కొరకు మీరు వేడుకొందరుగాక. నా కొరకు మీరు వేడుకోండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందుకే పౌలు గారు చెప్తారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము, గనుక వారి మాట విని వారికి లోబడి ఉండు. దుఃఖముతో పని చేసిన ఎడల, గతంలో ఎంతమంది దుఃఖపడ్డారో నాకైతే తెలియదు, మీరు ఎంతమంది సేవకులు దుఃఖపెట్టారో నాకైతే తెలియదు. అది మర్చిపోండి, గతం గత. కానీ 2025 సంవత్సరంలో మన దేవుడు మన సంఘాన్ని ఆశీర్వదించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.